అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఉజ్జీవముతో స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆడదాం స్వరమెత్తి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు స్తుతి ఆరాధన, స్తోత్రం నీవే కదా నా ఆరాధన, నీవే కదా స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం, గ్లోరీ 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 గ్లోరీ. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బలపరచు, మహిమతో స్థిరపరచువాడా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు చేతులు ఊపుతూ చెబుదాం. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ ఆరాధన స్తోత్రం దేవుని. హల్లెలూయా. మహిమ కలిగిన రాజా నీకు స్తోత్రాలయ్యా. వందనాలు తండ్రి. అనంతుడా నీకు స్తోత్రం, అద్వితీయుడా నీకు స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన, గ్లోరీ 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 స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన నా తండ్రి, నీ కృప వాత్సల్యమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న నిజ ప్రేమికుడా స్తోత్రములయ్యా. మా కన్న తండ్రి అయిన దేవానికి స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని బలపరచబోతున్నవాడా, మా హృదయ వేదనను తొలగించబోతున్నవాడా, పడిపోయిన నా స్థితిని నిలబెట్టబోతున్నవాడా, అపవాది చేత కట్టబడిన కట్ల నుండి విడిపించబోతున్నవాడా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రతి కట్లు విడిపోవనుగాక యేసు నామమున, ప్రతి బంధకాలు తొలగిపోవనుగాక యేసు నామమున. మన రాజు దీనుడై గాడిదనెక్కి మన యొద్దకు రాబోతూ తను తాను తగ్గించుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ కలిగిన రాజా, ఇక్కడ తండ్రి ప్రభువా బలహీనుడు మీ పక్షమున నిలబడి ఉన్నాడు. ప్రభువా మాట్లాడండి నాయన. నీ మాటలు చాలా విలువైనవి. క్షేమాన్నిచ్చే, ధైర్యమునిచ్చి, పిరికితనమును ఓడించి, వీటన్నిటి నుండి విడిపించి నీ నామమునకు మహిమ వచ్చినట్లుగా వినబుద్ధి కలిగిన ఆత్మను పరిశుద్ధాత్ముడ దేవుడా దయచేయండి. ఉపదేశమును అడ్డగింపచేసే దురాత్మ చీకటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నామయ్యా, బంధిస్తున్నాము తండ్రి. నీ నామములో తండ్రి ఇక్కడ ప్రతి మాట మా అందరికి శక్తినిచ్చులాగున, ప్రతి మాట ఉజ్జీవమునిచ్చులాగున, ప్రతి మాట తండ్రి మమ్మల్ని బలపరచులాగున, స్థిరపరిచి బలపరిచి మమ్మలను ఈ పూట ఇక్కడ ఈ క్షణము వాడుకొని ప్రతి ఒక్కరి చెప్పండి బిడ్డలారా, చెప్పండి దేవుని పిల్లలారా, నాతో ప్రభువా మాట్లాడమని చెప్పవా. ప్రతి ఒక్కరు చెప్పాలా దేవుని స్వరము, దేవునికి వినిపించేట్టుగా, నీ హృదయ వేదన గ్రహించినట్లుగా, దేవుడు నీ బాధను గ్రహించినట్లుగా, దేవుడు ఇంకా ఉద్యమముగా ఆత్మీయతలో నిన్ను బలంగా వాడుకొనును గాక. దేవుని పనిలో నిన్ను బలంగా వాడుకొనును గాక. దేవుని పరిచర్యలో నిలకడగా మనము నిలబడదుము గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో మాట్లాడబోతున్న యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నేను తండ్రి మౌనంగా ఉండి నీ మాటలు కనిపెట్టుకుందునయ్యా. ఆనాడు తండ్రి ఏళ్ల తరబడి కట్టబడి వంగిపోయిన తల్లితో మాట్లాడిన దేవా,
ఓ స్తోత్రం 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 స్తోత్రం. నాయన నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడమని నా ప్రభువును రక్షకుడును యేసు నామములో బలహీనతలో వచ్చి శాపములతో కొట్టబడుతూ శాపగ్రస్తమైన జీవితములో బ్రతుకుతూ వృద్ధి లేని బ్రతుకులు, అణగారిపోయిన బ్రతుకులను, దిగజారిపోయిన బ్రతుకులను, ఎంత కష్టించినా చినిగిన సంచివలే అనుభవం కలిగిన బిడ్డలను, వ్యాధి బాధ రోగము జబ్బులలో వచ్చిన ప్రతి బిడ్డలను ఈ రోజు నా దేవుడు దృష్టించుకొని మాట్లాడును గాక. వారి బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక, తెగిపోవును గాక. నా దేవుడు ఇక్కడ కార్యము నీకు జరిగిస్తున్నాడు అన్నట్లుగా నీ హృదయం తలిస్తే ఇప్పుడే మనసారా దేవుని స్తుతించు, 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 స్తుతించు. ప్రతి స్వరము స్తుతించును గాక. ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా. స్తోత్రములయ్యా, స్తోత్రం. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. యేసయ్యా స్తోత్రాలు 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 ప్రభు. ఈ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు దృష్టించి ఈ శబ్దాంతరము వినబడుతున్న ప్రతి కుటుంబాలను బలపరిచి మీ కొరకే వాడుకోండి, మీ కొరకే నడిపించండి, మీ చేత పోషించండి, మీ చేత వృద్ధిపరచండి. ఆత్మీయతలో తండ్రి ప్రభువా ఇంకా ముందు అడుగులో మమ్మల్ని అందరినీ ఉంచండి నాయన. నీ రక్షణ భాగ్యమును తండ్రి ప్రభువా పదిలపరుచుకొని మారు మనసునకు తగిన ఫలములను ఏర్పరచుకొని బాప్తిజమని నీటి బాప్తిజము ద్వారా నేను రక్షించబడి నీ రాజ్యములో నేను నీతోనే ఉండగోరుతూ ప్రభువా వేడుకుంటున్నానయ్యా. ఈరోజు తండ్రి ప్రభువా అలా ఉన్న వారిని దీవిస్తున్న దేవుడవు. అలా రక్షణ కావాలని ఆశపడుతున్న వారికి త్వరలోనే నా ప్రభు కార్యములు జరిగించును గాక. నీ ఇంటిలో నుండి బయలుదేరుదురు గాక. యేసు క్రీస్తు వారి పేరిట తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీటి బాప్తిజం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షించబడుదురు గాక. వారి హృదయాలను కూడా కదిలించండి ప్రభువా. ఇంకెంతకాలము నేను విడువబట్టుట, ఇంకెంతకాలము తండ్రి నీకు దూరంగా బ్రతుకుట, ఇంకెంతకాలము నామకాస్త క్రైస్తవయములో నేను బ్రతకాలి. అందుకే తండ్రి ప్రభువా నీ సన్నిధానములో నిత్యము బలలో చేతులు వేస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకునే రక్షణ భాగ్యం నాకు దయచేయమని మా అందరితో మాట్లాడబోతున్నందుకు స్తుతి 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 స్తోత్రం. అడ్డగింపచేసే సైతాన్ ఆటంకములను దూరపరచండి. మనసంతా ఇక్కడ కేంద్రీకరించి వాక్యం వైపు నీ మాటలు అయ్యారు. పలు జాగ్రత్తగా ఉండగలిగిన వారిగా ప్రతి ఒక్కరిని లేవనెత్తినందుకు యేసుక్రీస్తు పేరుపేట అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఆమేన్. అందరికి హృదయపూర్వకమైన వందనాలండి. కూర్చుందాం, వాక్య సందేశాన్ని విందాం. అందరం విందాం, ప్రతి ఒక్కరూ కూర్చుందాం, వాక్యాన్ని విందాం. దయచేసి ఇప్పుడే సర్దుకొని కూర్చుందామా? కాముగా కూర్చుందామా? కాముగా కూర్చుందాం. మనం ఎప్పుడూ చెప్పుకునే విడుదల వాక్యాలు, ఎప్పుడు మనము వాక్యం ద్వారా చెప్పుకునే ప్రతి మాటను మనము జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుకంటే తిరిగి ప్రభు నీతో మాట్లాడచ్చు. నువ్వు ఇంకా బాగా వినాలని దేవుడు ఆశపడు, ఇంకా నిన్ను బలంగా ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఏ విషయాలలో? డబ్బు, ధనం, ఐశ్వర్యం, వెండి, బంగారం పక్కన పెడదాం. ఆ పూట బ్రతికిస్తే చాలు దేవుడు మనల్ని. ఓ పెద్ద అవసరం వచ్చిందా తీరిస్తే చాలు, ఇంకేం కావాలి మనకి? స్తోత్ర. కానీ దేవుడు మనల్ని నడిపించాలి అనేది ఏ విషయంలోనంటే ఆత్మీయతలో మనల్ని బాగా బలంగా నడిపించాలి. దేవుని కృప మనందుండి దేవునితో మనము నడిచేవారిగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనలను మనము సరిచేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అనేక విషయాలు దేవుడు మనం వృద్ధిపరుస్తున్నాడు. am I right? వృద్ధి లేదా మనకి? అభివృద్ధి పదం కూడా వెళ్తలేదా? కృప వెంబడి కృపలు పొందుకోవట్లేదా? ఎన్నో పొందుకుంటున్నాం మనం. అలాగే దేవుడు ఎంతకైతే మనల్ని దీవిస్తూ అంతని దీవించిన వాటన్నిటినీ మనం చూస్తూ ఆనందపడుతున్నట్లుగే
దేవుడు కృప వెంబడి కృప, కృప వెంబడి కృప వృద్ధిపరుస్తూ, అప్పులు తీరుస్తూ, సంతోషాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ, కుటుంబాల అవసరాలు తీరుస్తూ, ఒక 4 రాళ్ళు వెనకేసుకునేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నప్పుడు దినదినము మనం ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటున్నామో, ఇంకొక ఆనందం కూడా మనం కలిగి ఉండాలి. ఏ ఆనందమో తెలుసా? అయ్యా, ప్రతిరోజు నేను నీ పరిచర్యలో బలంగా వాడబడుతున్నానయ్యా, నీ ఆత్మీయత స్థితిలో ప్రభువా నేను బలంగా నిలబడుతున్నానయ్యా, క్రైస్తవ్యములో నిలకడగా నిలబడుతున్నానయ్యా, ఆ రాజ్యం చేరటానికి నేను సిద్ధపడుతూ అనేకమైన వాటిని నేను సిద్ధపరచుకుంటున్నానయ్యా అనేది మనం మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన చేయాలి. స్తోత్ర హల్లెలూయా. ప్రతి దినము మనము కూడవేసుకునే వాటిని కొరకు చూస్తూ ఆనందం ఎలా పడతామో, వృద్ధి పెరుగుతున్న మన అభివృద్ధిని చూసి ఎంతగా మనము సంతోషపడుతూ వెళుతూ అడుగులు వేస్తూ ఆనందపడుతున్నామో, ఆ మాదిరే ఆత్మీయతను మనం గుర్తించాలి. మన ఆత్మీయతలో వృద్ధి పొందుకుంటున్నామా? ఎక్కడున్నామో అక్కడే ఆగిపోయామా? స్తోత్రం. ఎక్కడ ప్రారంభ దశలో ఉన్నామో అక్కడే ఉన్నామా? లేక పర్వాలేదంటే నేను ఇప్పుడు మధ్యన బాగానే, ఒకప్పుడు నేను పరిచర్యకు దూరంగా ఉండేదానిని, ఈరోజు నేను పరిచర్యలో కూడా బాగానే బలంగా వాడబడుతున్నానయ్యా. స్తోత్ర. దేవుని సేవలో వాడబడుతున్నా, దేవుని పనిలో వాడబడుతున్నా, దేవుని కొరకు వాడబడుతున్నా, వాక్యమును ఈ మధ్యన బాగా శ్రద్ధగా వింటున్నా. ఒకప్పుడు ఈ చెవులను సరిగ్గా నేను వాక్యాన్ని వినటానికి ఆసక్తిని చూపించేవాడను. వింటున్నారా? బయట కూడా వినబడుతుంది కదా. చూపించే దానిని కాదయ్యా, ఈ మధ్యన అదేమిటో నా మనస్సు కూడా వాక్యం వైపు పరుగులు తీస్తుందయ్యా. వాక్య ప్రారంభం ముగింపు వరకు నాయన నీ సన్నిధిలో కట్టేసినట్లుగా నేను కూర్చుంటూ, వాక్య ముగింపు వరకు బయటికి వెళ్ళటానికి మనసు కానీ, ఇంకా ఏదో నాకు ఆలోచనలు చేయటానికి మనసు కానీ, ఎటువైపో నా మనసు నిలిపే స్థితి కానీ నాలోకి రానివ్వట్లేదయ్యా. నాలో చాలా మార్పు వచ్చిందయ్యా. అయ్యా, ఈ మధ్యన నేను పాటలు కూడా పాడుతూ నేను గనపరుస్తున్నా, కొత్త పాటలు కూడా ఎంచుకుంటున్నాను. స్తోత్రం. గట్టిగా చెబుదామా? అయ్యా, నీ పరిచర్యలో అనేక విషయాల్లో నేను ప్రతి విషయంలో ఖర్చు అయిపోవాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధానంలో ఏ కొరతలు ఉన్నాయో వెతుకుతూ చూస్తూ ఉన్నాను. ఆ కొరతలు నా ద్వారా నేను తీర్చాలి. దేవుని యొక్క సన్నిధానంలో వెతుకుతున్నానయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనకు ఒక విడుదల దినముగా దేవుడు మనకు ప్రకటించాడు. నీకు ఒక వార్త వినబడింది. అమ్మలారు వినండి. మీకు ఒక వార్త వచ్చింది, ఒక విషయం మీకు అర్థమైంది, మీ దగ్గరికి వచ్చింది. అది ఏ విషయం అంటే, కొన్ని కుటుంబాలను లేక కొన్ని వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి, ఇంకేముంది, మీకు ఉన్నటువంటి కరెంటు బిల్లు 10,000 రూపాయలు అయినా సబ్సిడీ వచ్చి కొట్టివేస్తున్నారంటే ఎలా ఉంటుంది మన ముఖాలు? కొట్టేస్తున్నారా? కొట్టేయండి, ఏం చేద్దాం, కొట్టేయండి. అమ్మా, నిన్ను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రమ్మన్నారా? అయ్యా, కొట్టేశారంటగా, కొట్టేసిన కాగితం అండి అని ముఖం మార్చుకుని కూర్చుంటారా? మీ పేదరికాన్ని గుర్తించి ప్రభుత్వం మీకు ఒక 10 లక్షలు ఇవ్వబోతుంది అంటే ఎలా ఉంటుంది మన మనసు? 10 లక్షలు ఏదో ఇస్తానని ప్రభుత్వం పిలిచారు, ఏదో 10 లక్షలు ఇస్తున్నారంట అనుకుంటూ కూర్చుంటావా? మరి ఎలా ఉన్నాయంటే మీ ముఖాలు? నేను చెప్పకూడదు, మీరు నన్ను బెదిరించకూడదు, నా పైన దూషణంగా మాట్లాడకూడదు, అలా పెట్టి కూర్చున్నారు. ఆయన చెప్తాడు, లూకా సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 21. నాకు తెలిసిందేగా, ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా ఏ చెప్తారు. ఇప్పుడు అదే చెబుతున్నాం, అదే చెబుతారు. ఎందుకంటే ఇది సందర్భం అదే కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఏదో మనకి తెలిసిపోయేట్టుగా ఎంబీబీఎస్ పిహెచ్డి చేసినట్టుగా మనం చూస్తుంటాం. మరి ఇక నిలబడి చెప్పు, నువ్వు ఎలా ఉంటావో. కాళ్ళు చేతులు వడకపోతే నన్ను అడుగు. తల నుండి అరికాళ్ళ వరకు చెమటలు పట్టకపోతే, ముచ్చెమటలు పట్టకపోతే అడుగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే, ఈరోజు విడుదల ప్రకటించే దినం. నువ్వు ఏ కట్లతో కట్టబడి ఉన్నావో ఆ కట్లు విడిపించాలని నా దేవుడు నిన్ను పిలిచాడు. ఇప్పుడు చెప్పు, నీ ముఖం స్వరమెత్తి చెప్పు, ఆనంద గానాలతో. ఆనంద గానాలతో ఆనందింతు దేవానీలో, సంగీత నాదాలతో సంతోషింతు దేవానీలో. మరలా ఆనంద గానాలతో
సంగీత నాదాలతో సంతోషించు దేవాని. ఆరాధన 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 పాడదా. ఆరాధన 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 ఆరాధన. కడిగి వేసేను నాదు పాపము, కాచిన నీ పరిశుద్ధ రక్తం. కొట్ట చప్పట్ల. కడిగి వేసేను నాదు పాపము, కాచిన నీ పరిశుద్ధ రక్తము. తొలగిపోయేను పాప బంధకాలు, యేసునికే వందన. అదే తొలగిపోయేను పాప బంధకాలు, యేసునికే వంద. యేసు బాబు నీకు స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. శోధనలైనా వేదనలైనా తొలగిపోవును నీ సన్నిధి. గ్లోరీ గ్లోరీ. శోధనలైనా వేదనలైనా తొలగిపోవును నీ సన్నిధిలో. కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడను. నీవు కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడ. ఆరాధన 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 ఆరాధన. ఆనంద గీతాలతో ఆనందించు దేవానిలో, సంగీత నాదాలతో సంతోషించు దేవానిలో. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. ఏమండి మరి ఇప్పుడు ఎలా వచ్చాయి ఆ సంతోషమైన ముఖాలు? ఇప్పుడు ఎలా వచ్చాయి ఆ చప్పట్లో? మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నాకు ఒక విడుదల దేవుడు దయచేయబోతున్నాడు అనుకోవాలి. నువ్వు నమ్మిన ఎడలా, ఏండోయ్, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓ మార్తా మరియలారా, ఎందుకు దుఃఖపడుతూ వేదన పడుతూ దిగులు పడుతూ ఓ బెంబేలెత్తిపోతున్నారేంటి? కారణం ఏంటి? అయ్యా నీకేం చెప్పాలి కారణం? నీకు తెలీదా అయ్యా? 4 రోజుల క్రితమే నీకు మొర్ర పెట్టుకున్నావు కదయ్యా. 4 రోజుల క్రితమే ప్రభు ఏడ్ చేశాం కదయ్యా. 4 రోజుల క్రితమే ప్రభువ నీకు ఒక ఉత్తరం రాసి పంపించాం కదయ్యా. నువ్వు వస్తావు, ఇక వస్తాడు, ఇక జవాబిస్తాడు, ఇక సమాధానం ఇస్తాడు. ఈ రోజైనా బాగుపడతా, ఈ రోజైనా లేపబడతా, ఈ రోజైనా అప్పులు తీరుతా, ఈ రోజు బంధకాలు తొలగిపోతా, ఈ రోజైనా నా కుటుంబం శాంతి సమాధానంగా ఉంటుంది. ఈ రోజైనా ఈ రోజైనా ఈ రోజైనా ఈ రోజు నీకు తెలీదా యా యేసయ్యా? ఈ రోజు నువ్వు వస్తావు, ఈ రోజు వస్తావని చూడని గడియలేవు, చూడని రోజులేవో, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి, ఏడాదులు గడిచిపోయాయి. అయ్యా 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 చూస్తూ 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 తండ్రి ప్రభు నీ సన్నిధానములో కళ్ళలో ఒత్తులు వేసుకొని చూశాను అయ్యా, కళ్ళు కాయలు కాచిపోయాయి ప్రభు. జవాబు లేదా, సమాధానము లేదా? నువ్వు ఇచ్చే మేలు ఒకటి కూడా పొందుకోలేకపోతిని. ఎవరికని తండ్రి నువ్వు చేసిన కార్యాన్ని సాక్షి రూపంలో చెప్పుకోవాలయ్యా. ఏదే వాక్యం వింటున్న సహోదరుడి సహోదరి, వాక్యంలో చక్కటి మాట, నిన్ను బలపరిచే మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని నమ్మిన ఎడల, చెప్పాలి గట్టిగా అందరూ, నువ్వు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అప్పుడు వారికి ఏదో కొద్దిగా నమ్మిక కలిగింది. అంత కాదండి, కొద్ది కలిగింది వాళ్ళిద్దరికి, అక్క చెల్లిద్దరికి కొద్దిగే. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అవునయ్యా
నువ్వు లేపుతావు, నా సహోదరుని లేపుతావు. రైట్, నువ్వు నాకు తెలుసు, ఇప్పుడు కాదు, నువ్వు రాకడనే సమయంలో నువ్వు వచ్చినప్పుడు, పునరుద్ధానుడివై వెళ్ళినప్పుడు మరలా నువ్వు వచ్చినప్పుడు లేపబడతారులే అంటుంది ఆమె. అంటే దేవుడు చేసేటటువంటి అద్భుతాలను సరిగా గ్రహించలేకపోతుంది. దేవుడు చేయబోతున్న దీవెనలు, దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యాలకు మనసు నిలుపుకోలేకపోతుంది. ఎప్పుడెప్పుడా అని మనసు అలా ఎదురు చూడటం మొదలు పెడుతుంది. నేను అంటాను, దైవజనుడికి నాకు ఇచ్చిన అధికారంతో ప్రభు మాటలు ఎదుగు మోసుకుని వచ్చాను కాబట్టి అంతగా నువ్వు దిగులు పడి అంతగా బెంబేలెత్తిపోతున్న అవసరం నీకు లేదు. ఎందుకంటే మనం కలిగి ఉన్నది రారాజుని. రాజు మన దేవుడు, రారాజు మన దేవుడు, చక్రవర్తి మన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. నీ కొరకు ఆయన ఏవైతే కావాలో అది సృష్టించలేడా? చెప్పు తల్లి, స్వరమెత్తి. అయ్యా తండ్రి చెప్పు, స్వరమెత్తి చెప్పు. సృష్టించలేడా ఆయన? ఆయనకు అసాధ్యమా? ఏదైనా నీ కొరకు సృష్టిస్తాడు ఆయన. ఓసారి కట్టివేసి బంధకాలలో బంధించి ఈ కళ్ళను కూడా తొలగించేశారు, ఈ కళ్ళు కూడా పీకేశారు. ఆ స్తంభానికి చేతులు కట్టేసి కొల్లబొడిశారు, విరగొట్టేశారు. రక్తపు మడుగులలో ఉన్నాడేమో, శరీరం కూడా సహకరించిన పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు ఈ సంసోను. 100 మంది పోగేసుకుని కొట్టి చంపేశాడు, గాడిద దవడతో. 1000 మందిని హతమార్చేశాడు, శబ్దం కూడా బయటికి రాకుండా కదా. ఇలాంటి బలశూరుని చూసిన ఫిలిప్తీయులందరూ భయపడుతూ వణుకుతూ చచ్చారు. ఆ ఫిలిప్తీయులే ఈరోజు కట్టిపడేశారు. ఎవరనే ఈరోజు కూడా మన పరిస్థితి అదే. నువ్వు కట్టివేయబడ్డావు. మంచి బలాభివృద్ధి కలిగిన ప్రార్థన పరురాలవే, దేవునిచే వాడబడుతున్న దేవుని యొక్క విశ్వాసివే, దేవునిచే స్థిరపరచబడిన బిడ్డవే. కానీ ఈరోజు నువ్వు కట్టబడ్డావు. ఒకప్పుడు ఫిలిప్తీయులు చూసి అదిరిపడ్డారు, సంసోను వస్తుంటేనే బెదిరిపోయారు. సంసోను పేరంటేనే గుండె దడలు దడ కొట్టుకునేది. సంసోను వస్తున్నాడంటే ఆ దారిన త్రోవను కూడా కనబడటానికి ఇష్టపడేవారు కాదు, భయపడేవారు. అంత బలాశూరుడు, శక్తిమంతుడు, సంపన్నుడు. ఆ స్థితిలో ఉన్న తనని భయపడిన భయస్థులే కట్టిపడేశారు. ఒకప్పుడు నువ్వు మోకాలు ప్రార్థన అనగానే సైతాన్ గడగడలాడి, నువ్వు మోకాల అనుభవంలో ఉపవాసం చాటించుకున్న ఆ ఉదయమే నీ ఇంటిలో ఉన్న ప్రతి శాపము గడగడలాడిపోయే. మనకు తెలియకుండానే అల్లరి చిల్లరి దెయ్యాలు, దయ్యపు కార్యాలు కలిగిన చిన్న దెయ్యాలు, బుట్ట దెయ్యాలు అన్నీ మన ఇంట్లో తిరుగుతున్న దయ్యపు కార్యాలన్నీ నువ్వు ప్రార్థించి ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడైతే నిష్టగా ప్రతిష్టగా ఉంచుకుని మోకాల అనుభవంలోకి వచ్చావో అవన్నీ కట్టుకొని బయటికి పారిపోతుండి ఉండేది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా హల్లెలూయా. నిన్ను బెదిరిస్తూ, అదిరిస్తూ, భయపెట్టి, వణికిస్తూ, పేడ కళలతో నిన్ను కుషింపచేసి బెదిరిస్తూ అర్ధరాత్రి కూడా నిద్ర పట్టకుండా చేసిన ఆ పిల్ల దెయ్యాలన్నీ కూడా నువ్వు మోకాల అనుభవంలోకి వచ్చినప్పుడు బెదిరిపోయావు. ఒకప్పుడు ఇప్పుడా ఇంకెక్కడ బెదిరుతున్నాయి, ఇప్పుడు మళ్ళీ బెదిరుతున్నాయి. స్తోత్ర. ఒకప్పుడు బెదిరిపోయాయి అవి. నువ్వు ఒకప్పుడు మోకాలు వేసిన అనుభవం చూసి ఈరోజు ఆ మోకాల అనుభవమే లేదే, ఆ ప్రార్థన అనుభవమే లేదే. ఉపవాసం అంటేనే ఆమెడు దూరం పరిగెత్తే మనసు కలిగి ఉన్నావు. ఇప్పుడు అవన్నీ నీ పైన విజృంభిస్తున్నాయి, దాడి చేస్తున్నాయి, బెదిరిస్తున్నాయి, అదిరిస్తున్నాయి. పీడ కళల్లో నిన్ను బెదిరిస్తూ, భయపెడుతూ, వణికిస్తున్నాయి. రైట్? అనేక పీడ కళలతో నిన్ను భయపెడుతూ, వణికిస్తూ, ఇంటి పరిస్థితులు నీ పైన తలభారంగా నెత్తిన పెడుతూ, ఇక నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతకాలి అన్నట్లుగా వాడు నీ హృదయంలో కల్పిస్తూ నిన్ను ఏదో చేసుకునేట్టుగా వాడు మారుస్తున్నటువంటి దుర్మార్గుడు వాడు. వాణ్ణి ఒకప్పుడు ఎదిరించి బెదిరించావు, తోలివేశావు, అదిరించావు, నీ కాళ్ళ కిందేసి చితకు త్రొక్కావు. కానీ ఇప్పుడు ఆ శక్తి అంతా బలహీనమైపోయింది, ఆ బలమంతా ఉడికిపోయింది. ఆ బలము రమ్మన్నాలా రావాలి అన్నా రావట్లేదు, కావాలన్నా నీ దగ్గరికి రావట్లేదు. కారణం ఏంటంటే నీవే కారకురాలివి. చెప్పండి, ఎవరు? నేనే ఆ కారకురాలిని.
ఒకప్పుడు బలంగా దేవునిచ్చే వాడబడిన బిడ్డను ఈరోజు ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఇంటి కుడికి లేదు, దేవుని యొక్క మందస్సము లేదు, స్తోత్ర బలులు లేవు, నీ ఇంటిలో ఇంటి ప్రార్థన లేదు, కూడుకోవటం లేదు, స్తోత్రం లేవు, స్తుతులు అన్నీ మరుగైపోయాయి. ఏమైపోయాయి? మరుగైపోయాయి. ఈరోజు దానికి మరుగవటానికి కారకులు ఎవరో కాదండి, మనమే. ఏ విషయం చేత మరుగయ్యా అనేది ఒక్కసారి మనం వెనక్కి ఆలోచిద్దాం. ఒకప్పుడు నేను అలా బలంగా వాడబడటానికి గల కారణం ఏంటి, ఈరోజు వాడబడలేకపోవటానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి మన హృదయాన్ని మనమే ప్రశ్నించుకుందామా? ఒక్కసారి ఆ జవాబు దొరుకుతుందేమో. ఎక్కడ నువ్వు పడిపోయావో ఆ జవాబు నీకు దొరుకుతుందేమో. ఎక్కడ నువ్వు కూలబడిపోయావో ఆ ప్రార్థన అనుభవం లేక, ఉపవాస అనుభవం లేక, ఇంటిలో మందసమైన అనుభవం లేక, స్తుతి యాగాలు లేక, స్తోత్ర కీర్తనలు లేక, నువ్వు విడబడుతూ ఏదో వెళుతున్నావు నామకర్తపు భక్తిలో కొనసాగుతున్నా ఆ కొనసాగింపునకు కారణం ఏంటో వెతుకుదామా? ఒకసారి వెతుకుదామా? వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది నీకు. స్తోత్రం. ఖచ్చితంగా దొరుకుతుంది నీకు. నువ్వు ఎక్కడ పడిపోయావనే సంగతిని నా ప్రభువు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అయ్యా, ఒకప్పుడు నేను గడగడలాడించిన దయ్యపు కార్యాలని, దుష్ట ప్రభావాలన్నిటి నుండి ఈ రోజు నేను ప్రభువా బలహీనురాలై భయపడుతూ చస్తూ బ్రతుకుతున్న కారణం ఏంటయ్యా అడిగితే నీలో ఆ లోపం ఏంటో, ఆ కొరత ఏంటో దేవుడు చూపిస్తాడు. గట్టిగా చెప్పపోయారా? స్వరము పెంచకపోయారా? హల్లెలూయా. నా ప్రభు నీకు చూయిస్తాడండి. అప్పుడైనా నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుని కటాక్షం నీకు అందుతుంది. ఆమేన్. దేవుని కటాక్షము, బయట ఉన్నవారు చెప్పండి గట్టిగా, దేవుని కటాక్షము అందుతుంది. అందక మానదండి. నువ్వు దేవుడు చెప్పే ప్రతి మాట ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు చెప్పండి ఒకసారి. సార్ నేను అంటాను, నేను ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా, దైవ సేవకుల ప్రార్థనలకు వెళ్ళినా, ఒకవేళ మహాసభలు ఎవరైనా పిలిపించి నన్ను రమ్మంటే అక్కడికి వెళ్ళినా, నేను కదలకుండా నేను అక్కడే కూర్చొని, నిజం చెప్తున్నా దైవ సేవకుడుగా, ఆ సేవకులు ఎవరైనా సరే విని నేను జాగ్రత్తగా ఆలకించి అలాగే కూర్చొని వినేవాడిని నేను. మరి మీరు చేతులు ఎత్తట్లేదు ఏంటి? అర్థం ఏంటో ఏమని అర్థం చేసుకోవాలి నేను? అమ్మ, నిజంగా మీరు వాక్యం వైపు మనస్సు కలిగి ఆయన మాట శ్రద్ధగా వింటున్న వారు చేతులు చూపిస్తారా? బయట ఉన్నవారు కూడా అందరూ చూపిస్తున్నారా? హలో బ్రదర్స్, దేవుని మాట శ్రద్ధగా వింటున్న వారమేనా మనము? ఆయన మాట ఖచ్చితంగా మనం పాటించి అడుగులు వేసే వారమేనా? ఒక్క 2 నిమిషాలు చేతులు అలాగా చాపలేక దించేస్తున్నారు తల్లులారా, మీకు వందనాలు. కొద్దిగా చూపించండి బలంగా, నేను కూడా సంతోషపడతా. స్తోత్ర. ఇది నిజంగా చేతులు ఎత్తిన ఆయన మాటలు వినేటటువంటి బిడ్డవై చేతులు ఎత్తావా, లేక అయ్యగారికి చూపిపోతే వాళ్ళు బాగోదేమో చూడపోతే. ఒక బీపీ ఏమో 300 వచ్చింది ఒక ఆమెకి, లేకపోతే ఒకనికి. షుగర్ ఏమో 350 ఉంది. బీపీ ఎంత ఉంది? 300. షుగరు 350, 400 మధ్యలో నడుస్తుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఇలాగే నువ్వు కొనసాగించుకుంటూ వెళ్తే పోతావు తల్లి అన్నాడు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? చెప్పండి డాక్టర్ గారు అని ఏడ్చింది. ఇంకేం చెప్పాలి? రోజు ఉదయమే నువ్వు లేచిన గాంచి 5-6 కిలోమీటర్లు చక్కగా నడవకపోతే బీపీ కంట్రోల్ రాదు, షుగర్ నీకు కంట్రోల్ రాదు, నువ్వు నడవకపోయావనుకో చచ్చిపోతావు, నడవాలి అని చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాం తల్లి? మనకే వచ్చింది అనుకుందాం. అమ్మ నన్ను తప్పట్టకండి, అనుకుందాం. ఏంటో అయ్యగారు ఇలా అనేసారు, ఒకవేళ వస్తుందేమో అని భయపడకండి, అనుకుందాం. ఏం బ్రదర్, అనుకుందాం. 300 బీపీ, 350, 400 షుగరు, 5-6 కిలోమీటర్లు నడవమన్నాడు డాక్టర్. మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంత శ్రద్ధ రాత్రే చెబుతావు, ఏమాయ్ పొద్దునే 5 గంటలకు లేపు. ఎన్ని గంటలకి? 5 గంటలకు లేపు, ఇంకా చీకటి ఉండగానే లేపు. చెబుతున్నా, నాకు కొద్దిగా నిద్ర ఎక్కువ, ఈ అలారం గిలారం నాకు వినబడవు, నువ్వే మేలుకుంటు నన్ను లేపు, నేను బ్రతకాలంటే లేపు, నువ్వు చక్కగా ఉండాలంటే నన్ను లేపు, మన కుటుంబం చక్కగా ఉండాలంటే నేను నీకు అవసరం, లేపో అని చెప్పి గట్టిగా చెబుతావా లేదా? ఆమె 4:30కే లేపుతుంది నిన్ను. 5 గంటలకు చెబుతావు, ఓవేళ కాస్త అట్టి ఇటు 5:30 కన్నా లేపమ్మాయి అంటావు. ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? 4:30కి లేపుతుంది ఆ అమ్మ. ఎందుకంటే
అయ్యా నా భర్త ఆరోగ్యం బాగుండాలి, 5 కాదు 10 కిలోమీటర్లు నడిపించయ్యా, ఎందుకంటే బాగుండాలి. డాక్టర్ చెప్పాడు నా ముందే 5-6 కిలోమీటర్లు నడవకపోతే చస్తావు రోయ్ అని చెప్పాడు. అయ్యా నేను లేపుతున్నాను, నడిపించా, బలం శక్తిని ఇవ్వయ్యా, రోజు చేసేట్టు చేయ్యా అని ఎంత ప్రార్థన చేస్తావో మనం. నిజమా కదా? పొరపాటున నువ్వు వినేటట్లుగా డాక్టర్ చెప్పి అమ్మా నువ్వే కదా భార్య, అవునయ్యా నేనయ్యా నువ్వు అంటావు. అయితే ఈయనకి చేప పెట్టకో, చికెన్ పెట్టకో, మటన్ పెట్టకో, మసాలాలు ఎక్కువ వేయకో, చప్పటి కూడి పెట్టు అన్నాడు అనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు? డాక్టర్లు అంతే అంటారు, పాడు డాక్టర్లు మనం మాట ఏంటి, తినయ్యా నువ్వు మటన్ తెచ్చి చికెన్ ఫ్రై చేసి చేప ఫ్రై చేసి నువ్వు పెడతావా? ఏం చేస్తావండి? ఆయన 4 చెబితే నువ్వు 10 చేస్తావు. ఆయన 4 ఆయన ఒకవేళ చికెనో మటనో 2 బంద్ చేసి చేప తినొచ్చన్నా కూడా చేప కూడా ఏమైద్దో అని మానేస్తావు నువ్వు. అది తేకుండా కూడా ఆపేస్తావు. కారణం ఏంటి చెప్పండి ఒకసారి? కారణం బ్రతకాలి. డాక్టర్ చెప్పిన మాట వింటే బ్రతుకుతాం. అరే ఈ లోకములో ఈ భూమి పైన కొంతకాలం బ్రతికే దీనికే డాక్టర్ చెబితే అంత చెవు కోసుకుంటావే నువ్వు చెవు. మరి ఈ జీవ గ్రంథములో నుండి ఆయన యుగ యుగములో ఆయనతో బ్రతికే ఆ బ్రతుకు కోసం ఇలా ఇలా నడవమంటే ఎందుకంత అంత పోకడం మనకే? చెప్పాలండి, ఎందుకంట అంత నిర్లక్ష్యం మనకే? ఎందుకంట అంత అలక్ష్యం మనకే? పెడచెవుని పెడతాం ఎందుకని? చెప్పాలండి, ఎందుకని? ఈ లోకంలో బ్రతికించడానికి డాక్టర్ చెప్పిన 4 సూత్రాలే బలంగా వాడతావే, బలంగా సూత్రాలు పాటిస్తావే. యుగ యుగములో, హలో వింటున్నారా? యుగ యుగములో తల్లులారా తండ్రులారా, యుగ యుగములో నరకములో పడి నరక యాతన పడకుండా, అగ్ని ఆరక పురుగు చావకుండా, ఆ ప్రదేశము నిన్ను వెళ్ళనివ్వకుండా ఆయనతో పాటు ఉంచుకొని పరిశుద్ధుల గుంపులో నిన్ను చేర్చి, పెద్దల గుంపులో చేర్చి, కెరూబుల స్వరూపుల దేవదూతల గుంపులో చేర్చి నీకంటూ ఒక స్థానం ఇచ్చి ఆయన స్తోత్రబలు నీ ద్వారా కోరుతూ ఆయనతోనే యుగ యుగములు ఉంచుకోవటానికి ప్రయత్నించే ఈ జీవ గ్రంథము ద్వారా చెప్పబడుతున్న ఏ మాటను కూడా నువ్వు లక్ష్య పెట్టలేకపోతున్నావు. ఏ మాటనైనా నువ్వు లక్ష్య పెట్టి లేకపోతున్నావు, నిర్లక్ష్యముతో నడుస్తున్నావు. కారణం వెతుకుదాం ఒకసారి. ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదా? నిజమా కాదా? ఆత్మీయత ఆవేశము కంటే, ఆత్మీయంగా బ్రతకాలి అనే దానికంటే మన బ్రతుకంతా దేని మీద ఉంటుందో తెలుసా? లోకములో డబ్బు ధనం, డబ్బు ధనం, డబ్బు ధనం, డబ్బు ధనం, వెండి బంగారాలు, ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులు, పొలాలు, స్థలాలు. ఇదే ఆయన ఇవ్వడా? నిజం చెబుదామండి, నిజం మాట్లాడు. ఆయనకి అవసరమైతే మనకి ఇవ్వడా? బ్రదర్స్ ఇవ్వడా? తమ్ముళ్ళు అన్నలు చెప్పండి, బయట ఉన్నవారు, మనకు అవసరము అయితే ఇవ్వడా? నేను అడుగుతున్న ఒక ప్రశ్న, నువ్వు అడక్కపోయినా కూడా అనేకమైన ఇంట్లో దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇది నిజమా కాదా? అయ్యా ఈ వస్తువు నేను అడగల, ఆయన కృప ఈ వస్తువు నా ఇంట్లో పెట్టాడు. నువ్వు అడిగితే ఇచ్చాడా? ఆయన అడిగితే ఇచ్చాడా? అడక్కపోయినా ఇచ్చాడు. ఇంక దానికోసం అడక్కపోయినా ఇచ్చే దానికోసం ఎందుకంటే ఏడుపులు, ఒకే ఒక ఏడుపు ఉండాలి. ఏంటో తెలుసా? పరలోకం నేను చేరాలయ్యా, ఏదేమైనా అయ్యా నన్ను పరలోకం చేర్చు ప్రభువా అని ఈ ఒక్క ఏడుపే ఆ యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చొని ఆడవాలి. ఎందుకంటే ఆయన సముఖములో చేతులెత్తి ఆశీర్వదించే దేవుని సంచారం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు సంచరించే సంచారం ఇది. ప్రతి ఒక్కొక్కరిని బలపరిచే సంచారం ఇది. రైట్? మరి అంత సంచారించే సంచారం కలిగినటువంటి పరిశుద్ధాత్మ మధ్యలో మనం ఉండగా ఇంకేంటంటే మనం చింతలు, భ్రమలు, ఆలోచనలు, బయట ప్రపంచములో ఏం కాబోతున్నానో, ఏమవుతుందో, ఆ చిన్న పుండు ఏమవుతుందో, ఆ చిన్న గాయం ఏమవుతుందో, ఆ చిన్న జ్వరం ఏమవుతుందో, ఏమండి ఒక్కొక్కటి ఆలోచనలతో కృంగిపోతూ బలహీనులు అయిపోతున్నాం. దేవుడికి చేత కదా? నీలో ఉన్న పుండును తగ్గించడం చేత కదా? నీలో ఉన్న రోగాన్ని తీసివేయటం చేత కదా? నీలో ఉన్న ఆ కష్టాన్ని తీసివేయటం చేత కదా? నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటం దేవునికి చేత కాదా? నవనూతనముగా మార్చుటకు దేవునికి చేత కాదా? ఎన్నో చేతొచ్చు కదా. చేతొచ్చిన అనేక కార్యాలు మన కళ్ళ ముందు అనుభవిస్తున్న వారు ఉన్నారు. వారినైనా చూసి ఈరోజు మనం అడుగులు వేద్దాముగాక. చెప్పాలి బయట ఉన్నవారు కూడా, ప్రతి ఒక్కరు స్తోత్రం హల్లెలూయా. ఇలాంటి ఆలోచనలతో ప్రభు చెంత మనం బ్రతుకుదుముగాక.
ఏం చేస్తారండి ఇవన్నీ? డాక్టర్ చెప్పిన ఒక చిన్న ఆ మాటనే వినేసి మన బ్రతుకు కోసం ఎంత అరణ్యశల్లో బ్రతుకుతూ వెళ్తాము. కారాన్ని మానేస్తావు, ఉప్పును మానేస్తావు, చప్పటి కూడు తింటావు. 5-6 కాదు, 7-8 కాదు, 10 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తావు, వస్తావు. అంత రుచికరమైనవి, అంత ఇష్టమైనవి అన్నిటిని కూడా దూరపరుచుకుంటావు, నెట్టేస్తావు. వద్దు, నేను బ్రతకాలి ఇంకొంతకాలం, డాక్టర్ చెప్పాడు వినాలి అని. అబ్బా ఎంత నిష్టతో బ్రతుకుతామో. కానీ దేవుడు చెప్పిన ఒక్క మాట అయినా, ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక చక్కటి మాట కనబడుతుంది. ఆ మాటను చూడండి ఒకసారి చూడండి ఆ మాటని. మాటను మరి ఎలా వినాలంట? చెప్పాలి. ఆయన మాట నేడు నేను నీకు ఆజ్ఞాపించు, ఆ మాటను శ్రద్ధగా వింటే బ్రతుకుతావు. స్తోత్రం. అశ్రద్ధగా విన్నావు అనుకోండి, జారిపోతావు. ఆయన కూడా చేయటానికి అవకాశం ఉండదు ఆ టైంలో. వాళ్ళు హక్కుని వెళ్ళిపోతాడు. ఏంటి ప్రభు నీకేంటి మధ్యలో దూరుతున్నావు ఏంటి, నువ్వు చేపట్టుకుంటున్నావు, సహాయం చేస్తున్నావు ఏంటే అంటాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను పక్షపాతిని కాదు కదా, ఆయన నిష్పక్షపాతి. అందుకే ఆయన మధ్యలో వచ్చి కలిగించుకోవటానికి సమయం ఉండదు. అటు దుర్మార్గుడు సాతానుగాడు జారిపోతున్న వారిని పట్టుకోవటానికి వచ్చాము. ఆ సమయంలో, కడ సమయంలో, లాస్ట్ సమయంలో ఎందుకు ప్రభు జోక్యం చేసుకుంటున్నావని ఆపేస్తాడు ప్రభువుని కూడా. నువ్వు చెప్పినప్పుడు విన్నదా అంటాడు. అప్పుడు నువ్వు కూడా అంటావు నిజమే అంటావు కదా. ఈ వాక్యం వింటున్నా, నీవు శ్రద్ధగా వినాలి ఆయన మాటని. ఎంత శ్రద్ధగా వింటే అంత స్థిరంగా నిన్ను దేవుడు దృఢపరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి ఆ మాటలో అపోస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వాక్యము. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి ఎక్కడికి చేరాలంట మనం? ఏదేమైనా చెప్పండి ఏదేమైనా, ఎలాగైనా, ఎలా బ్రతికినా, ఏ స్థితిలున్నా, ఏ పరిస్థితులున్నా, ఏ అననుకూల స్థితులున్నా, ప్రతికూల పరిస్థితుల గుండా వెళుతున్నా, ఎలాగున్నా మన అంతిమ ఆ సమయం ఎక్కడికి వెళ్ళాలంట మనం? చెప్పరు ఈ మాటను మీరు. నేను అనుకుంటున్నా ఉంటా, మీరు చెప్పరండి. గట్టిగా చెప్పండి. నువ్వు ఎలాగున్నా, శ్రమల గుండా వెళుతున్నా, కష్టాల గుండా వెళ్తున్నా, ఇరుకుల గుండా వెళ్తున్నా, ఇబ్బందుల గుండా వెళుతున్నా, రోజు దిన గండముగా పస్తులతో బ్రతుకుతూ చస్తూ జీవిస్తున్నా, నువ్వు ఎక్కడికి చేరాలంటే ఆఖరిగా పరలోక రాజ్యంలో చేరాలనే శిష్యుల మనసులను దృఢపరిచిన మాదిరి ఈ పూట ఈ మధ్యాహ్నం నీతో ప్రభు మాట్లాడుతూ దృఢపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వారి వరకు చెప్పండి గట్టిగా హల్లెలూయా. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు వారిని నిలకడగా ఉంచాలి. శ్రమలైన, కష్టమైన, ఇరుకుల గుండా నడిపించి ఆయన రాజ్యములో వారిని ఉంచుకోవాలని ఆయన ప్రయత్నము ఎంత ప్రయత్నమైంది. ఇంత ప్రయత్నించుకొని ఆయన మనల్ని కాచుకొని ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తగా మనకిచ్చి కాచుకోమన్నాడు మనందరినీ. ఆయన కాచుకుంటూ నీ చుట్టూ కంచెగా ఉన్నాడు ఆయన. స్తోత్ర హల్లెలూయా. ఆయన కంచె వేసి ఆ కంచెలో నేను దాస్తున్నాడు. అయినా కూడా మనకు కనికరం లేదే. ఇంత భద్రతగా కాపాడుతున్నా, ఎంతెంత గొప్పగా చేస్తున్నా, ఆయన మీద అసలు ఇంత మాత్రం కూడా నీకు మనసు లేదు. పరలోక రాజ్యం వెళ్ళాలనేది పక్కన పెట్టేసావు, ఆ రాజ్యం మర్చిపోయావు. అసలు మనం ఏం మర్చిపోయామో తెలుసా అండి? ఆయన పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకానికి ప్రభువే మార్గం, ఆయన నడిపిస్తాడు, ఆయన నిజ దేవుడు అనే విషయాన్ని మర్చిపోయావు. మనంతా ఆలోచన ఏంటంటే, అయ్యా ఈ అప్పు ఉంది తీర్చు, ఈ కష్టం ఉంది తీర్చు, ఈ రోగం ఉంది తీర్చు. తీర్చడమేగా ఆయన కదా, తీర్చడమే. అయ్యా నువ్వు తీరుస్తున్నావు, ఈ తీర్చేదంతా పక్కన పెట్టాయా, నీ రాజ్యంలో నేను చేరతానా లేదా అని అడిగేవారు ఒక్కరు లేరు. అందుకే ఆయన కన్నులు నీతిమంతుల వైపును, ఆయన కొరకు వెతికే వారి వైపును ఆయన కన్నులు వెతుకుచున్నాయట. స్తోత్రం చెబుదాం. ఎవరిని వెతుకుతున్నాయి ఆయన కన్నులు అంటే? నీతిగా, యథార్థంగా ఆయన రాజ్యంలో నేను ఎలా చేరాలని రగిలిపోతున్నా ఆ హృదయ తలంపులను గ్రహించడానికి ఆయన కన్నులు వెతుకుతున్నాయి. హల్లెలూయా. ఆయన కన్నులు ఎవరిని వెతుకుతున్నాయి అనేది ఒకసారి మనం గమనించు.
ఈ లోకంలో సుఖాన్ని ఇస్తున్నాడు, సౌఖ్యాన్ని ఇస్తున్నాడు, అన్ని సమకూర్చిస్తున్నాడు. స్తోత్రం. దానికి తక్కువేం కాదు మనకిచ్చిన దేవుని యొక్క బంధం. కానీ దీని అంతటికి మించింది ఏంటంటే, ఆ రాజ్యములో నేను వెళ్తానా, ఆ రాజ్యానికి నేను చేరతానా, నా పిల్లలందరూ మోసుకొని వెళ్తానా, ఎవరైనా విడిచిపెడతానా, నా భర్తను నా వెంట తీసుకొని వెళ్తానా, లేక భర్తను విడిచిపెట్టి నేను ఒక్కదానినే నేను వెళ్తానా, లేక నా భార్యని తీసుకొని వెళ్తానా, భర్తగా నేను ఒక్కడనే వెళ్తానా అనే ఈ ప్రశ్నలు నీలోకి ఎప్పుడైతే ప్రారంభం అవుతాయో, ఆ ప్రారంభమైన ప్రశ్నలతో నువ్వు అల్లాడిపోతావు. ఇప్పటి నుంచి అల్లాడిపోవటం మొదలు పెడతావు నువ్వు. ఎందుకంటే అయ్యా ఈ చిన్న బిడ్డడు, ఈ పిల్లవాడు, ఈ పిల్ల, ఈ మనవరాలు, ఈ మనవడు, నా భర్త, నా తాత, అయ్యా ఇంకా నాతో ఉండి ప్రభువా, జీవంతో నాతో సజీవముగా ఉండి బ్రతికి నాతోనే బ్రతుకుతున్న వీరిలో గొప్ప మార్పులు తేవాలి ప్రభువా, నీవు ఆ రాజ్యముల వారిని చేరాలి ప్రభువా, చేర్చే విధంగా నన్ను బలపరిచే వారికి సువార్తను ప్రకటించే విధంగా నన్ను వాడుకోయ్యా అని ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉండి వారిని ఆ రాజ్యములు చేర్చే వారిగా మనం ఉండాలండి. ఇది మా అహర్నిశల మన జీవితంలో మనం ఇంకేమైనా ఎందుకు బ్రతుకుతున్నామంటే దీనికోసం బ్రతుకుతున్నానని మనం చెప్పగలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెబుదామా? అయితే శిష్యుల మనసు దృఢపరిచాడు, విశ్వాసమందు వారిని నిలకడగా నిలబెట్టాడు. మరి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తున్నాడు కదా. ఆ రాజ్యంలోకి చేర్చాలని ఆయన ఎంతో నిష్ఠ ప్రతిష్టలతో మనల్ని బ్రతికించాలని ఆయన ఎంతో పూనుకుంటున్న దేవునికి ఒక్కసారి స్తోత్రం చెబుదామా? ఒక్కసారి చెబుదామా గట్టిగా? హల్లెలూయా. అలాగే దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు రాస్తున్న ఈ సంఘానికి ఈ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం అంటే, మీరు త్వరపడి ఏ మనస్సు, చంచల మనస్కులుగా మీరు ఉండవలేను. దేవుడికి స్తోత్రం. ఏ మనస్సు ఉండకూడదు మనలో? చంచల మనస్సు అంటే స్థిరం లేదు ఆ మనసుకి. ఆ మనసుకు స్థిరత్వం ఉండదు, చంచలంగా ఉంటుంది. అంటే ఒక మాట మీద నిలబడదు, నిలకడ ఉండదు. చంచల మనస్కులు కాకుండానట్లుగా మీరు ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. ఇప్పుడు దేవునికి ఒక మాట మనం ఇస్తున్నావా? ఇచ్చావా? మంచి ప్రార్థనా పరురాలుగా నేను ఉంటానయ్యా, ఇవ్వు. దేవునికి ఒక మాట ఇవ్వు. అయ్యా ఇక మీదట నా కుటుంబాన్ని అంతా రాజ్యం చేర్చే ప్రయత్నంలోనే ఉంటానయ్యా. ఇక మీదట ప్రభువా, ఎవరిని నా అనుకున్న వారిని, ఎవరిని నా రక్తం ప్రవహిస్తున్న వారిలో ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా నేను వారికి సువార్త ప్రకటిస్తానయ్యా. వారందరినీ ప్రభువా నీ రాజ్యంలో చేరుస్తానయ్యా అనేది ఈరోజు నువ్వు చెప్పగలిగిన బిడ్డగా ఈరోజు ప్రామాణికం తీసుకో. మాట మీద నిలబడు. చెప్పండి, దేని మీద నిలబడాలి? దేవుడికి ఇచ్చిన మాట మీద నిలబడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, మాట మీద నిలబడుతున్నాడు. ఆయన నీకు ఎప్పుడెప్పుడో ఆదిలో నమ్ముకున్నప్పుడు ఒక వాగ్దానం అనే కాగితం మీద ఒక వాగ్దానం నీకు ఇచ్చాడు. ఆ వాగ్దానం నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, అది ఎక్కడికైనా పోయి ఉండొచ్చు. కానీ ఇచ్చిన మాట ఆడి తప్పుతాడా? ఆయన తప్పేశాడా? తప్పకుండా నిన్ను నిలబెట్టుకుంటున్నాడా ఆయన? స్తోత్రం చెబుదామా గట్టిగా? తప్పకుండా నిలబెట్టుకుంటున్న దేవునికి గట్టిగా చెబుదాం హల్లెలూయా. మనం నిలకడగా నిలబడాలి, మాట తప్పని వారిగా ఉండాలి. నువ్వు ఒక మంచి ఆలోచన తీసుకో. ప్రభువా, ఇక నుండి నాయనా నా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుపుకుంటానయ్యా, ఇక నుండి మందసం నిలుపుకుంటానయ్యా, స్తోత్ర బలులతో నేను సంకీర్తనలతో పాడుకుంటూ నేను గణపరుస్తానయ్యా. ప్రతి విషయంలో నేను కూడుకునే విషయాల్లో ఎక్కడ నేను తప్పిపోకుండా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తానని నిష్ఠ ప్రతిష్టత కలిగి దేవుని దగ్గర ఒక ఆలోచన తీసి ఆయన చేతులు చెయ్యి. తప్పకుండా ఆయన నిన్ను దృష్టించడం మొదలు పెడతాడు. నీకు ఒకవేళ విడుదల లేకుండా బ్రతుకుతున్నట్లయితే, కట్టబడిన కట్ల మధ్యలో నువ్వు ఉండినట్లయితే, బంధకాల మధ్యలో ఇంకా నువ్వు జీవిస్తూ వెలుతూ ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను కాచుకొని ఉంటాడు. కట్ల నుండి నిన్ను విడిపించేదాకా ఆయన కునుకడు. ఆ మాటను పూర్తి చేయండి మీరే. నిద్రపోడు. దేవుడికి స్తోత్రము. నా దేవుడు కునకడు, నిద్రపోడని ఈ రోజైనా గ్రహించినట్లయితే నా బంధకాలన్నీ తెగిపోవునుగా. చెబుదాం గట్టిగా, నా బంధకాలన్నీ తెగిపోవునుగాక. హల్లెలూయా. గట్టిగా చేద్దాం హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసు
ఆ, ఉమ్, ఆ, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అక్కడికి మీరు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల అక్కడ కనబడుతుంది. ఆ, దాని మీద ఏ మనుషుడు ఇప్పటి వరకు కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఒకవేళ ఎవరైనాను మీరు ఎందుకు ఈ కట్లను విప్పుతున్నారని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, ఇది నా ప్రభుకి కావలసిన గాడిదని చెప్పు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెబుదామా బయట ఉన్న వారు కూడా? హల్లెలూయా. ఎవరికి కావాలంట? ఎవరికి కావాలంటండి? కట్టబడిన గాడిద పిల్ల ఎవరికి కావాలంట? యెరూషలేముకి సాగిపోతూ వెళుతున్న ప్రభువారు బెత్సైదా అనే గ్రామానికి వచ్చాడు కదా. ఏ గ్రామం? ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి రాగానే ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏం ఆలోచన అంటే, అమ్మల్లారా, అయ్యల్లారా, నా అభిమానులారా, నా శిష్యులారా, నా అనుచరులారా, మీరు ఇంత ఆనందంగా పరవశిస్తూ హోసన్నా జయమే, హోసన్నా జయమే అన్నట్లుగా నా వెంట వస్తున్నారే. మీ ఆనందానికి, మీ సంతోషాలకి, మీ ఉత్సాహాలకి కారణం ఏంటో తెలుసా? మీరు ఒకప్పుడు కట్టబడిన వారే, ఒకప్పుడు మీరు బంధకాల్లో ఉన్నవారే, ఒకప్పుడు పీడించబడుతున్న వారే, సమస్యలతో భారాలతో మోయలేక చస్తూ బ్రతుకుతూ అడుగులు వేసిన వారే. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుండి మీరు విడుదల పొందుకున్నారో, ఈరోజు ఆనందముతో సంతోషముతో నన్ను వెంబడిస్తున్నారు మీరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వారు వెంబడించడం గల కారణం ఏంటంటే, ప్రభు వారిలో ఒక కృప చూపారు. ఏంటి ఆ కృప అంటే? బంధకాలన్నిటి నుండి ఈరోజు మీ ఆనందం చెప్పండి ఒకసారి. మీ ఆనందం చెప్పండి. మీరు ఎన్ని కట్లతో కట్టబడ్డారో ఒకప్పుడు తెలుసా? త్రాగుడనే కట్లతో కట్టబడ్డాం మేము. మీరు కూడా కొన్ని కట్లతో కట్టబడ్డారు. అప్పులనే కట్లలో, శాపములనే కట్లలో, వృద్ధి లేని కట్లలో, ఎన్ని బంధకాల మధ్యలో మనం బ్రతికాము. am I రైట్ కదా? ఈరోజు ఆ బంధకాలు అన్నిటి నుండి ఎవరు విడిపించారనుకుంటున్నారు? ఎవరు కోరుకున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని? మనం కూడా ఒకప్పుడు ఆ గాడిద పిల్లక కట్టబడిన వాళ్ళమే. స్తోత్రం. నువ్వు కావాలని ప్రత్యేకించి నువ్వే ఆయన కోరుకున్నావు. ఆయన నిన్ను కోరుకున్నాడు ప్రత్యేకించి. నీ కట్లన్నిటి నుండి విడిపించాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు నీవు ఎలాగైతే ఈరోజు ఈ కట్ల నుండి బయట పడిపోయావో, ఈ బంధకాల నుంచి బయట పడిపోయావో, నీకు నాకు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? మనలాగా కట్టబడిన అనేకులు మన మధ్యన ఉన్నారు, మన ముందున్నారు, మన వారు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు, మన కుటుంబీకులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెండ్రులు ఉన్నారు, నా రక్త బంధము ప్రవహిస్తున్న వారు ఉన్నారు. ఇలాంటి కట్ల మధ్యలో కట్టబడి శాపములతో మూయబడిన వారు ఉన్నారు. దయచేసి ఈరోజు నీ ఆలోచన ఎలాగుండాలో తెలుసా? బేత్పగే అనే గ్రామమునకు దేవుడు ఎలాగైతే వారిని పంపించి, కట్టబడిన గాడిద ఎలా కట్టబడి ఉన్నదో విడిపించమని చెప్పినట్లుగా ఈరోజు నీకు ఒక బాధ్యతను దేవుడు అప్పచెబుతున్నాడు. ఈరోజు శిష్యులను పంపించిన మాదిరి నిన్ను కూడా నా దేవుడు వాడుకొని పంపిస్తున్నాడు. ఎవరి మధ్యలోకి తెలుసా? ఎవరి మధ్యలోకి? కట్టబడిన గుంపుల మధ్యలోకి, నీ కుటుంబీకుల మధ్యలోకి. నీలాంటి ఆవేశముతో ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప ఘనకార్యమైన బాధ్యతనిస్తున్నాడు. శిష్యులకు ఏ విధమైతే పురమాయించి నడిపించాడో, ఈరోజు మనకు కూడా దేవుడు ఒక పురమాయింపు నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పలేదు? గట్టిగా చెబుదామా? ఎదుటిగా ఉన్న గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన గాడిద పిల్ల అని ఇక్కడ లూకా గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మత్తయి గారు ఏమన్నారు ఒకసారి ఆ మాటను కూడా చదువుదామా? 21వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. గాడిద పిల్లయు మీకు కనబడును. స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఆయనకి ఏం పని అది?
ఎంతోమంది అనుచరులు వస్తున్నారు, ఎంతోమంది అభిమానులు వస్తున్నారు, ఎంతోమంది ఆయన స్తుతించి గణపరిచి వస్తున్న జయం అనుకుంటూ వస్తున్నారు. ఇంకా గాడిద పిల్లతో ఏం పనండి ఈయనకి? కావాలా ఆయనకి? కావాల్సిందేనంటావా? చెప్పాలండి. ఏమండి, కావాల్సిందేనంటారా? ఓసారి యేసన్న గారు నిడదవోలు ప్రాంతానికి వెళ్దామని ప్రయాణించి స్టేషన్లో దిగాడంట. అది అర్ధరాత్రి 2 గంటల సమయం. ఎంత? అర్ధరాత్రి 2 గంటల సమయంలో నిడదవోలు మీటింగ్లోకి వెళ్ళాలని మీటింగ్ నిమిత్తమై నిడదవోలు స్టేషన్లో 2 గంటలకి అర్ధరాత్రి దిగి ఒక ఆటో కట్టుకొని ఎవరైతే మీటింగ్ పెడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు మేలుకునే కూర్చున్నారు పాపం. వారికి తెలుసు 2 గంటలకి ఈ ట్రైన్ వస్తుందని. ఎప్పుడైతే యేసన్న గారు వాళ్ళ ఇంటి ముందుకు దిగాడో వెంటనే పరిగెత్తుకొని వచ్చింది ఆవిడ. ఆమె వచ్చి ఏమందంటే, ఆ ఇంటి ఆవిడ వచ్చి, అయ్యా యేసన్న గారు వందనాలు, ఏంటి నువ్వు ఒక్కడవే వచ్చావయ్యా? నేను పంపించానుగా, ఒక గాడిదని పంపించాగా నీకోసం అందంట. గాడిదని పంపించావా? గాడిదకి నేను ఎట్లా తెలుసమ్మా అన్నాడంటే యేసన్న గారు. ఆ గాడిదకి మీరు తెలుసా అంటే, నేను గాడిదకి పంపించాను, పెద్ద గాడిది పంపించా నేను వాడిని అందంట. పెద్ద గాడిదని పంపించావా తల్లి? వాడు ఏం చేస్తున్నాడో, తాగాడో లేకపోతే పానుపురాకులు తింటున్నాడో, అటు ఇటు బిత్తరు చూపులతో వెళ్తున్నాడేమో ఆ గాడిద. నిన్ను ప్రత్యేకించి చూసి నేను తీసుకురావాలని లేదా పెద్ద గాడిదకి? నేను ఇదిగో ఈ చిన్న గాడిదకి కూడా చెప్పా. ఈ అడవి గాడిద ఇంతే పడుకుంది, ఇప్పుడు దాకా ఎదురు చూసింది ఎవరో ఇంకో కంచర గాడిదంటే ఇంట్లో. అంటే పెద్ద గాడిదంటే పెద్ద కొడుకు, ఏమంటే అడవి గాడిదంటే చిన్న కొడుకు, కంచర గాడిదంటే కూతురు. అంటే గాడిదని పేరు పెట్టేసింది తల్లి. అప్పుడు యేసన్న గారు చమత్కారి కదా, ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఈ గాడిదలందరినీ కన్నది నువ్వేనా? అయితే నువ్వు కూడా ఒక పెద్ద గాడిదవే గమ్మా అన్నాడట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఈ గాడిదల్ని కన్నదే నీవే గమ్మా, అయితే నువ్వు కూడా గాడిదవేనా? తప్పమ్మా. ఎప్పుడు పిల్లలని గాడిదలుగా నువ్వు సంబోధించకూడదు, వారిని నువ్వు ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉండాలి అన్నాడట. స్తోత్రం చెబుదామా? ఏమంటే కొంతమందిని మనం ఇలాగే సంబోధిస్తుంటాం సమాజంలో. ఏమంటే గాడిదని ఒక విధంగా మనం సంబోధిస్తాం. అలాగే దేవుడు కూడా ఆయన బిడ్డలను కట్టబడిన గాడిదలుగా సంబోధిస్తున్నాడు. అయితే మనం కట్టబడ్డాం. ఈ గాడిదల పని ఏంటో తెలుసా? మోయటమే తప్ప ఏం తెలియదు కదా. మోయటం తప్ప ఏమి తెలియదు. మోసి ఆ సాకలి వాడు ఎన్ని వేస్తాడో మూటలు అయినా కూడా మోసి ఒక్క మాట కూడా అంతా తిరగబడదు. అలాంటి వారి మనం ఈ లోకంలో ఉన్న పాపాలు మోస్తున్నాం, ఈ లోకంలో ఉన్న చెడ్డ తలంపులు మోస్తున్నాం, ఈ లోకంలో చెడ్డ అలవాట్లు మోస్తున్నాం, ఈ లోకంలో దుర్నీతులు మోస్తున్నాం. ఎన్నెన్ని మోస్తున్నావో. వాడు మూట వేస్తూనే ఉన్నాడు, నువ్వు మోస్తూనే ఉన్నావు. వాడు మూట వేస్తూనే ఉన్నాడు. చెప్పాలి మనం మోస్తూనే ఉన్నాం కదా. మరి ఈ మూటల బరువు అంతా ఎవరు దించాలి? ఏమండి చెప్పరేమ్మా తల్లులారా, అక్కలారా చెప్పండి. ఎవరంటే ఈ మూటలన్నిటినీ దించేది ఎవరు? శిష్యులారా, ఎదురుగా ఉన్న గ్రామంలోకి మీరు సమీపించి వెళ్ళండి. అందులోకి మీరు ప్రవేశిస్తే గాడిద కలిగి అక్కడ కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన గాడిద పిల్లయు గాడిదను మీరు తోలుకొని రండి, నాకు కావాలి. ఒకడు వచ్చి అడుగుతాడు, అయ్యా ఈ గాడిద పిల్ల, ఈ గాడిదని ఎందుకు మీరు కట్లు విప్పుతున్నారని వాడు అడుగుతాడు. పని కట్టుకొని ఉంటాడు ఒకడు. అప్పుడు వాడికి చెప్పండి, ఇది యేసయ్యకు కావాలంట. యేసయ్యకు కావాలని మమ్మల్ని పంపించాడని మీరు చెప్పండి. వాడు మారు మాట్లాడకుండా, ఏంటంట, వాడి నోట్లోంచి ఒక్క మాట కూడా పెకలకుండా వాడే వచ్చి కట్లు మర్యాదగా ఇప్పుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడు ఏం చేస్తాడంటే వాడే మర్యాదగా వాడే వచ్చి అప్పుడు వాటిని నా దగ్గర తీసుకురండి. గాడిద పిల్ల నాకు అన్నాడా లేదా? ఆయన కావాలి. ఆ బంధకాల నుండి వాటిని నేను విడిపించాలి. వారు మోస్తున్న భారాలన్నిటిని దించేయాలి. వారు పడుతున్న అవస్థలు, అష్ట కష్టాలన్నిటి నుండి విడిపించాలి. శ్రమ శోధనల నుండి విడిపించాలి. హృదయ వేదనల భారముల నుండి విడిపించాలి. అనేక భారాలు మోయలేక మోస్తూ గాడిద బరువులాగా మోస్తుంది. ఆ భారాలన్నిటిని నేను దించేయాలి. ఈరోజు యేసయ్య ఎవరు కోరుకుంటున్నాడు ఒకసారి నువ్వు ఆలోచించు.
నువ్వని నేను అనుకుంటే ఖచ్చితంగా దేవుడికి స్తోత్రం చెప్పు. అయ్యా నన్ను కోరుకుంటున్నందుకు స్తోత్రం. తెలిసిపోయిందా ప్రభా నేను మోయలేని భారం ఏంటో, ఆ భారాన్ని దించేటానికి నన్ను కోరుకుంటున్నావా ఈరోజు ప్రభు? పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరికి పంపించి కట్ల నుండి విడిపిస్తున్నావా? సర్వసత్య మార్గంలో నడిపించడాన్ని నన్ను కోరుకుంటున్నావా? ఈ దీనుడను దీనురాలని ప్రభువా ఎలా కోరుకుంటున్నావయ్యా? ఏ మంచి నాలో ఉంది? నీ కొరకు ఏ విధంగా నేను వాడబడుతున్నా? నీ కొరకు వాడబడనే ఏ మంచి లేదే, చెడ్డ తలంపులతో బ్రతుకుతున్నానే, చెడు సవాసాలతో జీవిస్తున్నానే, ఏ మంచి లేని నేను నీకు ఎందుకయ్యా అవసరం? నన్ను ఎందుకు కోరుకుంటున్నావు ప్రభువా? అయ్యా నా పిల్లల్ని ఎందుకు కోరుకుంటున్నావు? నా కుటుంబీకులు ఎందుకు కోరుకుంటున్నావు? వాక్యం వింటే నా సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ భారాలన్నీ దేవుడు దింపేసి ఈ గాడిదని కోరుకున్నాడు. ఆయన ఈ గాడిద కట్లన్నీ ఆయన తెంచేశాడు. స్తోత్ర. తెంచేశాడా లేదా? చెప్పాలండి. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారండి? నా కట్లన్నిటిని బంధకాల నుండి విడిపించాడు నా దేవుడు విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ యొక్క రోగంతో మత్తబడ్డావో, రోగం పోక ఎంతగా వేదన పడుతున్నావో చెప్పు నీ స్వరమెత్తి. నాలో కట్టబడిన రోగపు కట్ల నుండి నా దేవుడు విడిపిస్తున్నాడు. ఈరోజు ఆ విడుదల నేను కలిగి ఉన్నాను అని నువ్వు నీ నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే ఈరోజు నా దేవుడు బహుబలముగా నిన్ను వాడుకొనును గాక. నా ప్రభు సేవలో నిన్ను బహుబలంగా వాడుకొనును గాక. పరిచర్యలో వాడుకొనును గాక. నీ ఇంటిలో మంచి యజమానుడుగా. నీ అప్పుల భారము ఈరోజు చెప్పు నీ స్వరమెత్తి. ఏ భారము కలిగి ఈరోజు దిగులు పెట్టుకుని ఏడుస్తున్నావో, కళ్ళు గుంటలు పడేట్టుగా ఏ వేదనతో కృంగిపోయి గుండెలు బాదుకునే అనుభవంలో సహాయం లేక వేడుకుంటున్నావో, నీకు నా దేవుడు సహాయం అందించును గాక. గట్టిగా చెబుతావా? హల్లెలూయా. చెప్పు బిడ్డ, ఏ యొక్క బంధకాల్లో ఉన్నావు? ఏ విషయంలో బంధించబడి ఉన్నావు? ఏ బంధకాలు బయటపడలేక దిగులు పెట్టుకొని ఏడుస్తూ దిగులు పెట్టి నా యొక్క తండ్రి దేవుని కృపను చూడలేక బందీ అయిపోయి కూర్చున్నావో, యేసు నామము ఈరోజు నీ బంధకాల నుండి విడిపించును గాక. యేసు నామము ఆ చెర నుండి నిన్ను విడిపించును గాక. స్వరమిత ఆమేన్. జరుగును గాక. ఎంతమంది చెప్పారో చప్పట్లు కొడితే స్తుతి చేద్దాం ఒకసారి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నిజమైన దేవుని యొక్క వర్తమానం ఈరోజు నేను బలంగా బలపరిచి నడిపించును గాక. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా. స్తుతి మహిమా యేసు రాజు మనకై. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా. స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై. యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. ఓ సన్నా పాడాలి స్వరమెత్తి ప్రతి ఒక్కరు. ఓ సన్నా జయమే. ఓ సన్నా జయం మనదే. ఓ సన్నా శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర స్వరమెత్తి నీలో ఉన్న ప్రతి రోగ బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. పీడించబడుతున్న అపవాది సమూహము నీ నుండి వేరగును గాక. శాపములు తొలగిపోవును గాక. యేసు గ్లోరీ. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచును. యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును. యేసన్నా జయమే. స్వరమెత్తి ప్రతి ఒక్కరు. ఓ సన్నా జయమే. ఓ సన్నా జయం మనదే. ఓ సన్నా యోర్దాను ఎదురైనా,
ఎర్ర సంద్రము పొంగి పొర్లి ఏమైనా అడ్డురాని నీక నా యేసయ్య నడిపిస్తాడు. ఏది అడ్డు వచ్చిన అడ్డుదారులన్నీ తొలగించువాడు నా ప్రభు అయిన యేసయ్య. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మన. చెప్పాలి ప్రతి ఒక్క భయము జయము మరలా భయము లేదు జయము మన. మరల భయము లేదు జయము మనదే విజయ గీతము పాడేదను హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మన. ప్రతి ఒక్కరు హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే భయము లేదు జయము మనదే భయము గ్లోరీ జయము మనదే విజయ గీతము పాడేదను విజయ గీతము పాడేదను విజయ గీతము పాడేదను. చెప్పాలి జయ గీతము పాడేదను భయము లేదు. చెప్పాలి జయము మనదే భయము లేదు జయము మనదే విజయ గీతము పాడేదను హోసన్నా జయమే హోసన్నా. ప్రతి ఒక్కరు జయమే 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 హోసన్నా జయమే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా శరీర రోగమైనా అది ఆత్మీయ రోగమైనా యేసు గాయమే స్వస్థపరచును యేసు గాయమే. ఆడాలి ప్రతి ఒక్కరు యేసు గాయమే స్వస్థపరచును యేసు గాయమే స్వరమే యేసు గాయమే. ఓ స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు గాయమే స్వస్థపరచును యేసు గాయమే స్వస్థపరచును యేసు గాయమే. హల్లెలూయా. యేసయ్య రక్తము చేత ఈరోజు నువ్వు స్వస్థపడుదువు గాక. ప్రతి విడుదలను యేసయ్య ఇచ్చును గాక యేసయ్య ఇచ్చును గాక యేసయ్య ఇచ్చును గాక. నీ ప్రతి బంధకాలు తెగిపోవును గాక ప్రతి దుర్మార్గత తెగిపోవును గాక ప్రతి కష్టము పోవును గాక కట్టబడిన కట్లు యేసు నామములో తెగిపోవును గాక. మూయబడిన ద్వారాలు వాటంతటికి అవే నీకు దారినిచ్చును గాక. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. Mighty of Jesus, glory. Aradhana, Stuti, Aradhana, Stotram, Aradhana, Stuti, Aradhana, Nive Kadana, Aradhana, Nive Kadana, Aradhana, Aradhana, Stuti, Aradhana, Stotram, Stuti, Aradhana, Aradhana. స్తుతి ఆరాధన. హల్లెలూయా. గట్టిగా చెబుదామా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కట్టబడిన ప్రతి గాడిదను ఏ విధముగా అయితే విప్పి ఆయన చెంతకు తీసుకొచ్చినప్పుడు ఆయన గాడిద పైన ఆసీనుడై జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్య ప్రకారంగా తెలియపరుస్తున్న మాటను మనం చదువుదాం. ఈరోజు మన ప్రతి కట్ల నుండి విడిపించినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
విడిపించిన దేవునికే స్తుతి 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 స్తోత్రాలయ్యా. సియోను నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు ఎవరంట? చెప్పాలి. మీ రాజు నీతిపరుడును రక్షణ. స్పష్టంగా చదవండి అమ్మ. నీ రాజు నీతిపరుడై దీనుడనై గాడిద పిల్లనెక్కి ఎవరి యొద్దకి వస్తున్నాడంట. నా దేవుడు నీ దగ్గరకే వస్తున్నాడంట. అయ్యలారా, నీ యొద్దకే నా యేసయ్య వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన గాడిద పిల్లనెక్కి ఎవరి దగ్గరికి వస్తున్నాడో తెలుసా? నా దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో చెప్పుకో ఒకసారి. వచ్చే దేవునికి చెప్పు, అయ్యా ఈ బంధకాల్లో బంధించబడ్డాడయ్యా, ఈ బంధకాలు పోవట్లేదయ్యా, ఈ రోదన గడియలు పోవట్లేదయ్యా, ఈ ఇబ్బందులు పోవట్లేదయ్యా, ఈ కష్టము నాలో నుండి చెప్పుకునే అవకాశము నా దేవుడు ఈ ఉదయము, ఈ మధ్యాహ్నము మనకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆయన మన ప్రతి కట్ల నుండి విడిపించడానికి బలమైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమై ఉన్నాడు? నువ్వు నమ్ముకున్న సేవిస్తున్న దేవుడు ప్రతి సమస్య నుండి విడిపించే శక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి శోధన నుండి విడిపించే బలశూరుడై ఉన్నాడు. నీ రాజు నీతిపరుడు దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన యొద్దకు ఈరోజు మనం తేబడ్డాం. ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ఒక గుడ్డోడే ఆగలేకపోయాడు. యేసయ్య ఈ దారి గుండా వెళ్తున్నాడంటే కేకలేస్తున్నాడు. వాడు ఎలా తెలుసా? దావీదు కుమారుడా, కరుణించు, దయచూపు, విడుదల నాకు కావాలయ్యా, ఈ గుడ్డితనం నుండి నేను బయటపడాలి అని వాడు కేకలేశాడు. వాడి కేకలకు జవాబు దొరికిందా లేదా? సమాధానం వచ్చిందా లేదా? పొందుకున్నాడా లేదా? చెప్పాలి ఒకసారి. జవాబు వచ్చింది, సమాధానం పొందుకున్నాడు. ఈరోజు ఓ గావు కేకలు పెట్టి ప్రతి దినము ఆయన సన్నిధిలో నువ్వు కూడుకుంటూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నావే, నిన్ను విడిచిపెడతాడా? ఆయన వదిలేస్తాడా? నీ యొద్దకే గాడిద ఎక్కి గాడిద పిల్ల మీద వాహనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరకు వస్తున్నాడు ఆయన? నా దగ్గరికి వచ్చాడని బలంగా చెప్పండి అమ్మా. వచ్చాడా? అయితే నీ కట్లు ఏమవుతున్నాయి? నా రాజు యేసు రాజు నీ యొద్దకు వచ్చినప్పుడు ఏమవుతున్నాయి? నువ్వు బంధించబడిన బంధకాలు, కట్టిన కట్లు ముడులు ఏమవుతున్నాయి? తెగిపోవునుగాక. చెప్పు స్వరమెత్తి నీవే. యేసు నామములో స్వరమెత్తి చెప్పు. తెగిపోవునుగాక. నువ్వు ఏమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నా ప్రభు బహు బలంగా ఎరుగును. ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసు. ఒకసారి దైవజనులు ఓ ప్రాంతానికి వెళ్ళారు. ఓ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రకటనలలో ఆ ప్రాంతానికి చెందిన వాడు ఒకడు ఉన్నాడు, గారడి సీమోను. వాడు కూడా కొన్ని మిరకలైజేషన్ చేస్తున్నాడు. వాడు కూడా కొన్ని వింతలు ఇవి చేస్తున్నాడు. గారడీలు చేసి బ్రతుకుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్య బృందము ఆ ప్రాంతానికి వెళ్ళి వీరు కూడా బలంగా వాడబడుతూ వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నారు, నడవలేని నడిపిస్తున్నారు, గుడ్డోడికి కళ్ళు ఇస్తున్నారు, కుంటోళ్ళని నడిపిస్తున్నారు, గూనోళ్ళు సరిగా నిలబెడుతున్నాడు. వీరు ఈ యోహాను గారు, పేతురు, ఫిలిప్పు, యోహాను గారు వీరు చేస్తూ ఈ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉంటే ఇతగాడు చూశాడు, ఇది భలేగుంది, నేను చేసేదానికంటే వీరు బహుబలంగా పరిశుద్ధాత్మను, అనేకమైన వరాలను, అనేకమైన మాటలను, అన్య భాషలను, రకరకాలుగా చేస్తున్న కార్యక్రమాలు భలేగున్నాయే.
అనుకున్నాడు వాడు. అనుకుని వాడు చేసింది ఏంటో తెలుసా? కొంత ద్రవ్యమును తీసుకుని వెళ్ళి ఈ పేతురు గారి దగ్గర పెట్టి, ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నాకు ఇవ్వు, ఈ ద్రవ్యం తీసుకొని. ద్రవ్యం అంటే తెలుసా ఏంటంటే? ద్రవ్యం అంటే ధనము. కొంత డబ్బును పోగు చేసుకుని వెళ్ళి పేతురు గారి యొక్క అక్కడ ఉన్న చోట అక్కడ పెట్టి, ఇది మీరు తీసుకోండి ఎంతైనా, కానీ ఆ పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి, నేను కూడా కొన్ని కార్యక్రమాలు నేను చేయాలి మా ప్రాంతానికి వెళ్ళి అనుకొని అడిగారు. అడిగితే వీరు ఏమన్నారో తెలుసా? ఆ మాటను మనం చదువుదామండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 8వ అధ్యాయము 20 వచ్చిన. అందుకు పేతురు, నీ వెండి నీతో కూడా నాశనమగునుగాక. ఏమన్నాడు? అదే, నువ్వు ద్రవ్యం ఇచ్చి ఈ పరిశుద్ధాత్మ వరమును సంపాదించుకోవాలని చూస్తున్న మనుష్యుడా, నీ ద్రవ్యము నీ వెండి నువ్వు కలిగిన దాన్ని నీతో నాశనమగును గాక, నశించును గాక అని ఏమన్నారు తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. వాక్యం వింటూ సంఘములో ఇక్కడ చేర్చబడిన మనతో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. మన హృదయం ఎలాంటిదో ఒకసారి చేసి తప్పులేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి వర్తించే మాటలేవి, ప్రత్యేకించి ఒకరిని కాదండి, అందరికి సంబంధించిన, నాకు నీకు అందరికి సంబంధించిన మాట. మన హృదయాలు ఎలాంటి తలంపుల మధ్య సంచరిస్తున్నాయో, ఈ హృదయాలు దేవునికి విరుద్ధమైన కార్యాలతో ఎలా పూనుకొని ముందుకు వెళుతున్నాయో అనేది ఆలోచించాలి. అయితే ఈ సీమోను అనేటటువంటి గారిడివాడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను వరమును ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాడు? తను గొప్పోడుగా చెప్పుకోవాలని. 8వ అధ్యాయము మనకి 13వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి మాటని. 13వ వచనం అమ్మా, 11వ వచనం చూడు ఒకసారి. అయితే చాలమ్మా, దేవుడికి స్తోత్రము. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే తను ఏమనుకుంటున్నాడు విషయం కూడా చదవాలమ్మ గట్టిగా. కొద్దివారు, ఆ గ్రామంలో కొద్దివారు మొదలుకొని గొప్పవారు అగుటకును. కలజోళ్ళు తెచ్చుకోలేదు తల్లిలారా, గవర్నమెంట్ కూడా ఇచ్చారు ఉచితంగా మీకు. స్తోత్రం, గట్టిగా చదవండి. స్తోత్రం. ఎవరిని? సీమోని, గారడి సీమోని. గొప్పోడు ఈయన, మహానుభావుడు, ఈయనంత గొప్పోడు ఎవరు లేరు అని చెప్పుకునే విధంగా ఉబ్బిపోతున్నాడంట. అలాగే ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ వరమును కూడా కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడట. అప్పుడు గుర్తుపట్టేసింది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈ దైవజనులు గుర్తుపట్టి అంటున్నారు, నీ వెండి నీ ద్రవ్యము నీతో నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, అందుకే దేవుని యొక్క విషయాలలో కార్యక్రమాలలో నీకు పాలు పంపులు లేవు, ఉండబోవు అన్నాడు. అన్నాడా లేదా? అయితే కింద వచనాలు మనకు వెళ్తే 23వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది. ఇంకా కొద్ది ముందుకెళ్తే ఉంటుందమ్మ. దుర్నీతి నుండి బంధించబడిన నీవు ఘోర దుష్టత్వము నుండి ఏ బంధకాలతో బంధించబడ్డాడు? ఈ గారడి సీమోను బంధించబడిన బంధకాల పేరేంటి? దుర్నీతి బంధకాలు. ఈ దుర్నీతి బంధకాలలో కట్టబడి కట్ల మధ్యలో జీవిస్తున్నాడు. కాబట్టే ద్రవ్యమునిచ్చి పరిశుద్ధాత్మ వరమును కొనుక్కోవాలనుకున్నాడు. కాబట్టే పేతురు గారు ఏమన్నారంటే, నీ దుర్నీతి బంధకాలుతో కట్టబడి ఉన్నావని మేము తెలుసుకుంటున్నాం. గుర్తించారండి దైవ సేవలో. ఏ కట్ల మధ్యలో కట్టబడ్డాడట? దుర్నీతి బంధకాల మధ్యలో కట్టబడి జీవిస్తున్నాడట. ఈరోజు ఏ బంధకాల మధ్యలో జీవిస్తున్నామో ఆ బంధకాలన్నీ నా ప్రభు ఎరుగునుగాక.
నా ప్రభుకు తెలుసు. అందుకే మన కట్టబడిన ప్రతి బంధకాల నుండి బయట పడాలి అంటే ఆయన పాద సన్నిధి పెన్నిది. ప్రభువా, నేను ఏ బంధకాల్లో బంధించబడ్డా నాకైతే తెలియదు అయ్యా, నాకైతే తెలియదు. అందుకే ఏ బంధకాలు నీ కంటికి కనబడుతున్నాయో నాలో అన్నిటి నుండి విడిపించు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ఒక్కొక్క బంధకమునన్ని విడిపించాయా. నాలో నీ ఆత్మ వరముతో నన్ను నడిపించి బలపరచు. నగినాన్ని అడుగులు వేసేవారిగా మనం ఉంటే దేవుడి కార్యములు మనం అనుభవించుదుము గాక. ఈరోజు చాలా బంధకాలు తెగిపోయాయి. ఆమేన్, ఆమేన్. చాలా బంధకాల నుంచి బయటపడ్డారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బంధకాలన్నీ తెగిపోవును గాక. కొన్ని బంధకాలు కూడా మన కుటుంబాల్లో ఉన్నాయి. మనం అనుకుంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, తల్లిగా నీవు, సహోదరిగా నీవు, భార్యగా నీ భర్త కోసం ఆలోచన చేస్తుంటాం. అయ్యో, నేను నా భర్త కలిసి మందిరానికి వస్తే ఎంత బాగుండు. ఎంతమందికి ఆలోచన లేదు చెప్పండి? ఎంతమందికి లేదండి? నా భర్తతో కలిసి నేను, నా పిల్లలతో కలిసి నేను, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంతమంది ఈరోజు ఈ ఆలోచన మోసుకొచ్చారో? మరి ఈ ఆలోచన దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పాలి గట్టిగా స్వరం ఎత్తి. నువ్వు మనసారా నమ్మినట్లయితే, ఇక్కడ వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా చెప్పిన సంగతులు నిజమే అని నువ్వు నమ్మితే, పట్టి పీడించబడుతున్న బంధకాలని దగ్గర దైవ సన్నిధికి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి బంధకాలు ఏమవ్వాలి? యేసు నామములో చెప్పాలి స్వరమెత్తి. అలాంటి వారు చెప్పాలి స్వరమెత్తి, యేసు నామములో బంధకాలు తెగిపోవునుగాక. ఇక స్వేచ్ఛగా దేవుని ఆరాధించడానికి నాతో నా భర్తతో నేను, నా పిల్లలతో నా కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించుదుముగాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అంటే మనం చెప్పే చూసాం వారికి. నువ్వు చెప్పలేదా? నిజం, నేను అడుగుతున్నా ఒక చిన్న ప్రశ్న. భార్యగా నీ భర్తకి దైవ సన్నిధికి రమ్మని ఎప్పుడు చెప్పావా? చేతులు లేతులా కొంతమంది చెప్పలా. అంటే వారి మొండి కట్టాలి. ఎలాంటి వారంటే, ఆయనకి నాకు భర్త అవసరమైతే ఆయనే తెచ్చుకుంటాడు. స్తోత్రం. నా భర్త నా ప్రభుకి అవసరమైతే ఊరుకుంటాడా? తెంపేస్తాడంతే బంధకాలు. పిలుచుకుంటారనా? కనీసం నువ్వు చెప్పి చూడాలిగా తల్లి సువార్త. ఒక దైవజనుడు చెప్పేటటువంటి సువార్తను విని ఒక సహోదరి తన భర్త దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రభావితంగా మందిరంలో వాక్యమును దైవ సేవకులతో మాట్లాడించాడు. ఏం చెప్పాలి నీకు వాక్యమో? భలే విన్నానయ్యా, నువ్వు కూడా విందువు కానీ అంటే, నువ్వు విన్నావుగా చాలే అన్నాడు. ఏమన్నాడు భర్త? నువ్వు కూడా వినాలనుకుంటున్నానంటే, నువ్వు విన్నావుగా? విన్నానయ్యా, వింటే చాలేగా, నేను విన్నట్టే. ఏమన్నాడండి భర్త? నువ్వు విన్నావుగా, నేను విన్నట్టే అన్నాడు. అయ్యా, నువ్వు అక్కడికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుని యొక్క మహిమ. అంటే నువ్వు వెళ్ళావుగా, నేను వెళ్ళినట్టే అన్నాడు. అర్థం కాల భార్యకి. అయ్యా అని ఒక్కొక్కటిగా భోజనం పెట్టి చెప్తా ఉంది. ఏమని చెబుతుందో తెలుసా? అయ్యా, నీకు ఏం చెప్పాలి చెప్పు. ఏం వాక్యము, ఏం కథలు, ఏమిటి ఆ బైబిల్లో ఉన్న సంగతులని చెబుతుంటే అన్ని కొడుతున్నాడు. ఇంకోసారి చెప్పావో నీ మెడ మీద ఏముండదంట, తలకాయ ఉండదు అన్నాడు. అయినా కూడా భయపడు కూడా నెమ్మదిగా ప్రతిరోజు సువార్త అందిస్తుందట. వాక్యం అందిస్తూ నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ఇలాంటోడు, నా దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, ఓ ఇది అది ఇది అని చెబుతూ రోజు చెప్తుందంట సువార్త. నాటుతుందే. భర్తకు రోజు కోపం వచ్చే ముందుగా ఏమన్నాడంటే, నేను మందిరానికి రావాలంటే నాకు ఒక అద్భుతమైన ఒక ఆశ్చర్యం జరగాలి, నేను వస్తానన్నాడు. ఏంటయ్యా? నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదుగా, సమస్తం సాధ్యమేగా. ఇప్పుడు దాకా మొరటోడు మొండోడు ఏ మాట అనలేదు, మందిరానికి వస్తాననలేదు. ఒక మాట అనక అనేశాడు. చక్కగా ఏ మాటో ఆ మాట చెబితే నీకోసం నేను ప్రార్థన చేస్తా, దైవజనుడు కూడా తీసుకొస్తా, బాగుపడుతూ కానీ మందిరానికి నాతో వస్తువు కానీ అంది. ఓ ఉర్రుతులో ఆగా ఊగింది. ఏమన్నాడో తెలుసా? నాకొక బాధాకరమైనటువంటి పరిస్థితి నాది, నాకొక అనారోగ్యం ఉంది అన్నాడు. అయ్య బాబు, నాకు తెలియని అనారోగ్యం నీకుంది ఏముందయ్యా? నువ్వు ఏం మందులు వాడినోడు కాదు, ఏం చేసినోడు కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినోడు కాదు. ఏంటి అనారోగ్యం అంటే? ఏం లేదు కానీ నా కడుపులో ఒక పిల్లి ఉంది అన్నాడు. ఏముందన్నాడట? ఒక పిల్లి నా కడుపులో ఉంది అన్నాడు. ఆశ్చర్యం చూసి, పిల్లి ఉంటుంది ఏంటయ్యా? పిల్లి ఉంటుంది ఎక్కడ కడుపులో?
కడుపులో పిల్లుంటే బతుకుతారా ఎవరైనా? ఏమంటే తమ్ముడు, కడుపులో పిల్లుంటే ఎవరైనా బ్రతుకుతారా? ఓ ఆగో అంది. ఆగు గీగు లేదు. నిజంగా నేను చెప్పేది వాస్తవం. నా కడుపులో ఒక పిల్లుంది, ఆ పిల్లే గనక బయటికి వెళ్ళిపోతే నీ మందిరానికి వస్తాను పో అన్నాడు. ఆశ్చర్యంగా రాత్రంతా నిద్ర పట్ల. ఆ తల్లికి ఆలోచన చేసింది బాగా. కడుపులో పిల్లు ఉంటువేంటి, ఆ పిల్లిని ప్రభు తీసేస్తే వస్తానంటువేంటి? ఏంటి ఈ మొరటోడు ఇలా మాట్లాడాడు, ఈ మొండోడు రాకుండా అడ్డేసాడు ఈ మాట అనుకుంది. ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వే చూడాలి ఆ పిల్లి సంగతి, ఆ పిల్లి కడుపులోంచి తీసేయ, నమ్మకుండానే తీసేయ అంటుంది. ఎందుకంటే ఎలా నమ్మేది చెప్పండి, మీరు నమ్ముతారా? ఎవరు నమ్ముతామో మనం? పిల్లి ఉంటుంది ఆ కడుపులో. ఆఖరికి బాగా ఆలోచించింది. పాస్టర్ గారికి వెళ్ళి చెబితే పాస్టర్ గారు నవ్వారు. ఏంటమ్మా పిల్లి ఉంటుంది, కడుపులో పిల్లి ఉన్నాడు బ్రతుకుతాడు అసలు? ఎప్పుడో చచ్చి కూర్చుండేవాడు. ఇవన్నీ అబద్ధాలు, మందిరానికి రాకుండా అడ్డకట్టలు వేస్తున్నాడు నీకు అంటే బాగా ఆలోచించింది. ఇదంతా అబద్ధమే, ఇది నిజం కాదు. రాకుండా ఉండటానికి చేసే ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని నేను ఎలా అడ్డుకోవాలని ఒక తెలివితో ఆలోచించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని బాధ అంతా చెప్పింది. అయ్యా నా బాధ ఏంటంటే, నా భర్తని మందిరానికి తీసుకొని వెళ్ళాలని నా బాధ. కానీ నా భర్త ఒక అడ్డంకేసాడు నాకు. కడుపులో పిల్లి ఉందంట, ఆ పిల్లిని తీస్తావా అని అడిగింది. ఆర్ఎంపీ డాక్టర్ విచిత్రపోయాడు. ఏమ్మా సైన్స్ ప్రకారంగా పిల్లి కాదు, ఎల్లకుండా చచ్చిపోతాడు. అలాంటి పిల్లి కడుపులో ఉండటం ఏంటి, దాన్ని నేను తీయటం ఏంటి, ఊరుకామా అంటే, అయ్యా ఊరుకుంటానికే నేను వచ్చా. ఏంటంటే మన ఇద్దరం నటిద్దాం. ఆర్ఎంపీ డాక్టర్ నువ్వు, నేనేమో అతని భార్యని. నేను ఆయన నమ్మించి నీ దగ్గరికి తీసుకొస్తా. అయ్యా నేను ప్రార్థించా, ప్రభు చెప్పాడు ఫలానా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లి పనేంటో ఆయన చూస్తాడంది అన్నాడు. అందుకే నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి రాయ్యా అని నేను చెప్తా. ఇక్కడ రాగానే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఏమయ్యా పిల్లిని మోస్తున్నావా? నువ్వు అవునయ్యా అంటాడు. అయితే పిల్లిని నేను ఆపరేషన్ చేస్తాను, ఖచ్చితంగా చక్కగా ఉండు అను. అతను కూడా ఉంటాడు. తర్వాత ఊరికినే తెస్తే ఎలా? ఒక జానుడు కొయ్యి, ఈ పొట్టను కోసామనుకో అప్పుడు తెలుస్తుంది నిజమని. అందుకే కాస్త ఏదో మామూలుగా అలా కోస్తే, ఈ కడుపు కోసామనుకో లోపల పిల్లిని నేను పట్టుకొస్తా, ఎక్కడి నుంచో ఆ పిల్లిని తీసుకొస్తాను, ఇక్కడ పెడతా. నువ్వు ఏమన్నాలో తెలుసా? మత్తేసి ఆపరేషన్ చేసిన తర్వాత మత్తులోంచి బయటకు వస్తాడుగా, అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా? అయ్యా ఏ డాక్టర్ కూడా నీకు అసలు ప్రాణం పొయ్యలేని పరిస్థితిని వే చేశాడని చెప్పయ్యా. ఎవరో నీ భార్య నమ్ముకున్న యేసయ్యే ఈ గొప్ప కార్యం చేశాడని చెప్పి అప్పుడు నమ్ముతాడేమయ్యుడో అని చెప్పింది. చూశాడు, ఏదో చెబుతుంది పాపం, అంత ఉత్సాహంతో చెబుతుంది భర్తను మందిరాన్ని నడిపించుకోవాలని. సరేనమ్మా అలా పట్టుకునిరా అంటే ఒకరోజు తీసుకొచ్చింది. భర్తకి ఎంతో కన్విన్స్ చేసి డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ డాక్టర్ గారు ఏమో పడుకోబెట్టాడు. అయ్యా నువ్వు చక్కగా అన్నాడు. ఏమేశాడు? మత్తు ఇంజెక్షన్ వేసాడు. మత్తు ఇంజెక్షన్ వేసి ఆమెకు చెప్పాడు, ఏమ్మా మరి ఏంటి పిల్లేది అంటే, వస్తానయ్యా అని ఊళ్ళోకి వెళ్ళింది. ఆ ఇంటి తిరుగుతామా, పిల్లుందా అమ్మ, పిల్లుందా మీ ఇంట్లో, ఏమన్నా పిల్లుందా అని తిరుగుతుంది ఆమె. అందరూ అన్నారు, ఏమన్నా భోజనం అడిగితే పెడతాము, ఏమన్నా అప్పు ఉంటే ఇస్తామంటే అడిగితే ఇస్తాము. పిల్లి అంటే అందరూ పెంచుకుంటారేంటి పిల్లిని అని ఊరు మొత్తం తిరిగితే పాపం ఎవరో ఒక ఊరు చివరన ఒక గుడిసెలో ఒక పిల్లి ఉంది. ఆ పిల్లిని తీసుకొచ్చింది డాక్టర్ గారికి ఇస్తే, డాక్టర్ గారు ఈయనకి మత్తేసాడు కదా, ఆ మత్తేసిన ఆ బల్ల కిందే తట్టలో పెట్టించాడు ఆ పిల్లిని. ఇంత బడుగు కోసాడు, ఇంత జానుడు ఈ కడుపు మీద కోసాడు. ఆ మత్తు తేరేసరికి అక్కడే కూర్చున్నారు ఇద్దరు. మత్తు తేరగానే సక్సెస్ అన్నాడు డాక్టర్. ఏంటి సక్సెస్ అన్నాడు? మత్తులోంచి బయటకు వచ్చిన భర్త, ఏం సక్సెస్ అంటావేంటయ్యా? పిల్లి, నీ కడుపులో ఉన్న పిల్లి అని తీపిచ్చాడు. ఎప్పుడైతే తీసి చూపించాడో ఆ భర్త లేచి కళ్ళు నలుసుకొని చూశాడు. ఈ తెల్ల పిల్లి కాదుగా నా కడుపులోకి వెళ్ళిందే, నల్ల పిల్లిగా అన్నాడు. ఏమంటట? ఈ తెల్ల పిల్లి కాదయ్యా, నల్ల పిల్లి. ఈ పిల్లి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు భార్య, నేను అనుకుంటున్నా ఉన్నాడు, నువ్వు ఏదో ఒక ట్విస్ట్ పెట్టి మందిరానికి రాకుండా ఆటంకపరుస్తావో నాకు తెలుసు. ఎంత దుర్మార్గత పనులండి. ఇది మతం కాదు కదా, ఇది మంచి మార్గం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మార్పులు చూడండి. ఒక్కొక్కరు త్రాగుబోతులు మారిపోయి, జోదాలు విడిచిపెట్టి, దుష్టత్వాలు విడిచిపెట్టి, కోపాలు విడిచిపెట్టి, కుటుంబాలను కట్టుకొని బ్రతికించుకుంటూ బ్రతుకుతున్న క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి ఎలాగుందో తెలుసా? అవహేళనగా ఉంది.
హేళనగా ఉంది, నవ్వుకుంటానికి ఉంది. క్రీస్తు అంటే, క్రైస్తవ్యం అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉందో తెలుసా? నవ్వుల పాలుగా ఉంది. కుటుంబంలో భర్తను పిలిస్తే ఒక ఆటంకం, పిల్లల్ని పిలిస్తే ఒక ఆటంకం, మందిరానికి రమ్మంటే ఎన్నో సాకులు, ఎన్నెన్ని ఆటంకాల మధ్యన ఈరోజు భార్యలైనా, భర్తలైనా, కుటుంబీకులైనా, అత్తలైనా, తల్లులైనా ప్రతి కుటుంబం ఎంత వేదన పడుతూ దిగులు పెట్టుకొని మనసులో వేదన కక్కుతున్నారు. అవునా కదా? చెప్పాలండి. లేని సమస్యను చెప్పి ఆటంకపరిచాడు. పోయి పాపం కష్టపడి ఏదో ఒక పిల్లిని తీసుకొస్తే తెల్ల పిల్లి కాదు నల్ల పిల్లి అంటాడు. అంటే రావాలని మనసు లేకే కదండి. ఇంకెన్ని అద్భుతాలు చేసినా ఆ హృదయం మారుతుందా? ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా హృదయం మారుతుందా? నువ్వు ఎన్ని చెప్పి వచ్చి ఇక్కడి నుంచి కార్యాలు మోసుకుని వెళ్ళినా ఆ మనస్సు కరుగుతుందా? చెప్పరండి. అందుకే ఈరోజు ప్రభువుకి మనం మొరపెడదాం. అయ్యా, మొరటితనముతో మొండిగా కట్టబడిన కట్లు యేసు నామములో తెగిపోవాలి. అయ్యా, కఠినాత్మైన హృదయాలు మార్చబడాలి. నీ సన్నిధికి రాకుండా హేళన చేస్తున్న హేళకులు నీ సన్నిధిలోకి ఉండాలి. వారిని నడిపించయ్యా. ఈరోజు ఆ బంధకాలు తెగిపోవాలని నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే ఖచ్చితంగా నా దేవుడు కృప చూపును గాక. ఆ బంధకాలు తెగిపోవును గాక. నీ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండును గాక. నీ ప్రయాసంతా నా దేవుడు చూస్తున్నవాడు ఈ కార్యము జరిగించును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ జకరియా 9:9 మాట్లాడిన మాదిరి రాజు దీనుడై నీతిపరుడై గాడిద పిల్ల ఎక్కి మన దగ్గరకు వచ్చినట్లుగా ఈరోజు వాక్యం చెప్పిన రీతిలో ప్రభువే మన యుద్ధకు వచ్చాడు. కట్టబడిన మన ఇంట్లో కట్లన్నీ నా దేవుడే తెంచివేయును గాక. బంధకాలన్నిటి నుండి విడిపించును గాక. మూయబడిన ద్వారములు తెరవబడును గాక. యేసు నామములో ఈ కార్యములు జరిగించమని మన ప్రభుని వేడుకుంటూ ఈ వాక్యం ఆయన పాదాల చెంత మనం స్థిరపరిచి, ప్రభువా అనేక కట్లు తెంపివేశావు, ఈ కట్లు కూడా ఎందుకయ్యా? ఎన్నో శాపములు కొట్టివేశావు, ఈ శాపం కూడా నాకు ఎందుకయ్యా? ఎంతో దుర్మార్గత నుండి విడిపించావు, దుర్నీతి నుండి విడిపించావు, కష్టకాలం నుండి విడిపించావు, నష్టాల నుండి విడిపించావు, నాకు ఏమీ లేని స్థితి నుండి విడిపించావు. కానీ ఈ బలహీనత నన్ను ఎందుకయ్యా వెంటాడాలి? వీటి నుండి కూడా నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయి. ఈరోజు ఈ మంటల ఆదివారం హోసన్న జయమ అంటూ ఆయన గాడిద పిల్ల ఎక్కి మన యుద్ధకు వచ్చిన నజరేతు వాడు ఈరోజు కార్యములు జరిగించునుగాక. ఈ అద్భుతం మన పట్ల ఆయన సృష్టించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యము యేసయ్య మన మధ్యన గొప్ప కార్యములు జరిగించే ఉద్దేశంతో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్.